Welcome to IAC. Now we are discussing ma ISET Grand Test 5 ma regarding ma section B mathematical ability ma. Mathematical ability ma. Question number 76 ma. If 3/4 of 100 is x% larger than 3/4 percent of 100, then the x is 3/4 of 100 ma. 3/4 of 100 nothing but 4 లో 25 times cancel ma. అంటే 75. 75. Next 3/4 percent of 100, but 3/4 percent. Percent की double zero gets कर 3/4 nothing but 0.75 ma. 3/4 nothing but 0.7. సో దీనికన్నా ఇది x% లార్జర్ గా ఉంది అని చెప్తున్నాను. అలా అయితే x ఎంత? సో పర్సెంటేజ్ లార్జర్ అన్నా లెస్సర్ అన్నా ఫస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి మా. డిఫరెన్స్ 75 కి పాయింట్స్ అనుకో డిఫరెన్స్ ఎంత మా? 74.25. లార్జర్ అని చెప్పాడు కాబట్టి వి షుడ్ రైట్ మా లెస్ వాల్యూ. లెస్సర్ అంటే లార్జర్ రాయాలి, లార్జర్ లెస్ రివర్స్ రాయాలమ్మా. లార్జర్ కాబట్టి చిన్నది రాయాలి. ఈ రెండింటిలో స్మాలెస్ట్ వన్ ఏంటమ్మా? 0.75 ఇంటూ 100. ఆఫ్టర్ పాయింట్ టూ నంబర్స్ మా, ఆఫ్టర్ పాయింట్ టూ నంబర్స్ కాబట్టి డెసిమల్ క్యాన్సల్ చేసేసుకోవచ్చు. 25 3 జా 25 4 జా 3 1s 3 2 జా 6 1 బ్యాలెన్స్ మా 14 3 4 జా 12 22 3 7 జా 21 3 5. So 2475 into 4 ma. 2475 4 5 is 20. Last digit 0 ma. అన్నిట్లో కూడా లాస్ట్ డిజిట్ జీరోనే ఉంది మా. సో 2400 into 4 అంటే 9600. మళ్ళీ 75 4 టైమ్స్ 3 టైమ్స్ 9600 ప్లస్ 300 మా అంటే 9900. 9900 అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ మా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 77. If a plus 1 by a whole square equals to 3, then the value of a power 30 plus a power 24 plus a power 18 plus a power 12 plus a power plus 6 plus 1 అన్న. సో ఎప్పుడైతే మనం a plus 1 by whole square equal 3 అన్నప్పుడు a plus 1 by a is equals to root 3 మా. a plus 1 by a equals to 3. ఇలా ఎప్పుడైతే కండిషన్ ఉందో మా, వెన్ ఎవర్ దిస్ కైండ్ ఆఫ్ కండిషన్ మా, డైరెక్ట్ గా షార్ట్ కట్ ఇలా కండిషన్ ఉన్నప్పుడు ద షార్ట్ కట్ ఈస్ a power 6 is equals to -1 మా. The shortcut ma a power 6 is equals to -1. ఆ లాజిక్ యూస్ చేయాలి. ఆ లాజిక్ ని బేస్ చేసుకొని పవర్ అంతా 6 గా కన్వర్ట్ అయ్యే విధంగా చూసుకున్నాం. అది మన కంఫర్టబుల్. పవర్ ని కామన్ తీసుకో విధంగా చేసుకోవచ్చు, లేదా పవర్ 6 గా కన్వర్ట్ అయ్యే విధంగా. సో ఇప్పుడు a పవర్ 30 మా, a పవర్ 30 ని కెన్ ఐ రైట్ మా a పవర్ 6 హోల్ పవర్ 5. ఎందుకు 6 5 మళ్ళీ 30 అనమా. నెక్స్ట్ మా a పవర్ 24 హౌ కెన్ యు రైట్ మా a పవర్ 6 హోల్ పవర్ 4. నెక్స్ట్ a పవర్ 6 హోల్ పవర్ 3. నెక్స్ట్ a పవర్ 6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ a పవర్ 6 యాస్టీస్ మా ప్లస్ 1 కూడా యాస్టీస్. రైట్, వి నో దట్ మా ఆల్రెడీ a పవర్ 6 అంటే ఎంతమా? -1. జస్ట్ -1 సబ్స్టిట్యూట్ చేయమా. పవర్ ఈవెన్ నెంబర్ ఉంటేనేమో 1 అయిపోతుంది. ఇఫ్ పవర్ ఈజ్ ఆడ్ నెంబర్ -1 అలానే మిగిలిపోతుంది. సో ఇక్కడ -1 రీప్లేస్ చేసి -1 హోల్ పవర్ 5 ఆడ్ నెంబర్ కాబట్టి -1, -1 హోల్ పవర్ 4 ఈవెన్ నెంబర్ కాబట్టి +1. నెక్స్ట్ ఆడ్ నంబర్ -1 ఈవెన్ నంబర్ +1. నెక్స్ట్ మా ఇది a పవర్ 6 అంటే సింపుల్ గా -1. నెక్స్ట్ +1. Now if you observe ma here, -1 plus 1 cancel, -1 plus 1 cancel, -1 plus 1 cancel. So what is the answer ma? 0. Answer 0. 0 ante option D. Option D. Next 78. The average monthly income of family, the average monthly family of 4 earning members is 6250. ఇది రూపీస్ అమ్మా, రూపీస్ 6250. 4 members ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎర్నింగ్ మా 6250. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఎర్నింగ్ మెంబర్ డైడ్, thereby average became 6500. The monthly income of the deceased person, ఆ చనిపోయిన తన పర్సన్, ఆ డైడ్ పర్సన్ ది ఆ మంత్లీ ఇన్కమ్ ఎంత? సో బిగినింగ్ లో హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ మా? బిగినింగ్ లో 4 members ఆర్ దేర్ అండ్ యావరేజ్ బా 6250. 4 members యావరేజ్ 6250 ఉన్నారు అంటే what is the total income of them? Total income of 4 into 6250 nothing but మా 4 into 6000 24000, 254 times అంటే 1000, మొత్తం 25000 that is మా 25000. నెక్స్ట్ మా 1 member is died అంటే బ్యాలెన్స్ 3 members ఉన్నారమ్మా. దెన్ వాట్ ఈస్ దేర్ యావరేజ్ ఇన్కమ్? 6500 అంటే యావరేజ్ గా 6500 వాళ్ళ టోటల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది మా? 3 into 6500 మా నథింగ్ బట్ 3 into 6 మా 18000 ప్లస్ 500 అంటే 3 times 15 మా ఓవరాల్ 19500 మా. సో హియర్ 4 persons ఇన్కమ్ మా, ఇది 3 persons ఇన్కమ్ అంటే ఆబ్వియస్ గా 1 person ఎవరైతే ఉన్నారో దట్ డైడ్ పర్సన్ మా. బ్యాలెన్స్ ఇన్కమ్ అంతా 1 person. సో 25 లో 95 పోతే బ్యాలెన్స్ ఎంత మా? 5500. 5500 మా ఇన్కమ్ ఆఫ్ ద డైడ్ పర్సన్ మా. 5500 అంటే ఆప్షన్ డి. ఆప్షన్ డి. నెక్స్ట్
Now we are looking at 79th question. Tushar borrowed a sum of 12,000 is rupees ma rupees 12,000 at 15% per annum from a money lender on 13th January 1987 ma 1987 and return amount on 8th June 1987 to clear his debt. The amount paid by Tushar to money lender to clear his debt ma. So amount paid ma ఎంత అమౌంట్ రిటర్న్ ఇచ్చేసాడు అన్నాడు. సో బేసిక్ గా ఇక్కడ మా మనీ 12,000 బారో చేశారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%, దట్ ఈస్ ద క్లియర్. బట్ టైం పీరియడ్ మా క్లియర్ గా చెప్పలేదు, డేట్స్ స్పెసిఫై మా 13th రోజు బారో చేసుకున్నాడు అంటే 13th రోజు డబ్బులు తెచ్చాడు అంటే 13th డే నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది మా. అంటే ఫస్ట్ 12 days నాట్ కౌంటబుల్ మా. జనవరిలో టోటల్ 31 days మా, 31 లో ఫస్ట్ 12 days నాట్ కౌంటబుల్ అంటే బ్యాలెన్స్ హౌ మెనీ డేస్ మా 19 days. January 19, February complete month ma 28 days, March complete month 31 days, next April 30 days, May 31 days, June 8th రోజు రిటర్న్ ఇచ్చేసాడు మా. జూన్ 8th రోజు రిటర్న్ ఇచ్చేసాడు అంటే 8th డే నాట్ కౌంట్ అంటే జూన్ లో 7 days మా. జూన్ లో 7 days. So total how many days ma 9 plus 8 17 17 18 19 plus 7 ma 26 2 balance 5 8 11 13 14 total ma time అనేది 146 days ma 146 days ma. So the one thing we should remember ఇలా days లో వచ్చినప్పుడు always remember that always 73 days అని చెప్పినప్పుడు 1/5 year ma. 73 days అంటే 1/5 year, that always keep in your mind. It is 146 days అంటే డబుల్ ఆఫ్ దిస్ మా అంటే ఆబ్వియస్ 2/5 year మా. టైం అనేది 2/5 146 days means ma 2/5 year 2/5 year ma. Now basically I formula I is equals to PTR by 100 ma. Principal 12,000, time 2/5 year, rate of interest ma 15% by 100. Zeros gets cancelled, 5 3s, 3 2s are 6, 12 6 are 72, 720 ma. Interest 720, but question asking what is the amount. Amount అన్నప్పుడు ఏంటమ్మా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 12,000 plus 720 మా 12,720, 12,720 అంటే ఆప్షన్ బి. ఆప్షన్ బి మా 12,720. నెక్స్ట్ 80. A solid cuboid of dimensions 8 into 4 into 2, 8 into 4 into 2 అంటే length breadth height ఆ విధంగా తీసుకోవాలి. is melted and cast into identical cubes of edge 2 centimeters. Number of such identical cubes is ఒక క్యూబాయిడ్ ని మెల్ట్ చేసి వాస్ ప్రిపేరింగ్ స్మాలర్ క్యూబ్స్ ప్రిపేర్ చేస్తున్నాం. అలాగే ఎన్ని క్యూబ్స్ పే చేయొచ్చు హౌముల్గా ఇలాంటి మోడల్ ఇచ్చిన వెన్ ఎవర్ దిస్ కైండ్ మోడల్ మా నెంబర్ ఆఫ్ క్యూబ్స్ మా నెంబర్ ఆఫ్ క్యూబ్స్ is equals to larger volume by smaller volume, larger volume by smaller volume. So larger it may be sphere, cuboid, whatever that ఇక్కడ larger one ఏంటమ్మా cuboid, but the cuboid volume formula LBH, that means 8 into 4 into 2 by smaller, what is smaller one ma cube volume formula all sides are equal ma, that means a cube అంటే 2 cube అన్నమాట. సెంటీమీటర్ కాబట్టి గొడవ లేదమ్మా, నో నీడ్ టు కన్వర్ట్ మా. సో 2 cube నథింగ్ బట్ మా 8 8 gets cancelled. So how many we can prepare ma 8 ma, we can prepare 8 smaller cubes and obviously option A. Next 81. A man walks a certain distance in certain time. If he had gone 3 kilometers per hour an hour faster, ఒకవేళ స్పీడ్ 3 ఇంక్రీజ్ చేసుంటే he would have taken 1 hour less than the scheduled time. స్పీడ్ 3 ఇంక్రీజ్ చేస్తుంటే 1 hour టేకింగ్ లెస్ టైం అనమాట. నెక్స్ట్ మా ఇఫ్ యూ హ్యాడ్ గాన్ 2 kilometers an hour slower, he would have been 1 hour longer the road ma. So then question asking what is the distance ma, so how much distance traveling, how much time, how much speed, నీకు ఏది క్లూస్ చెప్పాలి మా క్లియర్ గా. బట్ ఏమని చెప్తున్నా ఫస్ట్ సెంటెన్స్ లో ఒకవేళ స్పీడ్ 3 ఇంక్రీజ్ అయితే 1 hour లెస్ పట్టేది, ఒకవేళ స్పీడ్ 2 డిక్రీజ్ అయ్యి ఉంటే కనుక 1 hour he was taking more ma. That conditions are giving ma. Question asking ma what is the distance ma, basically time nothing but ma distance by speed. How much distance, how much speed we don't know ma, distance by speed. In first situation లో he was taking ma 3 speed increase అయ్యి ఉంటే then he was taking 1 hour less. అంటే ఈ ఒరిజినల్ టైం కి స్పీడ్ ఇంక్రీజ్ అయిన టైం కి డిఫరెన్స్ ఈస్ మా 1 hour. later when speed is decreased time will more, whenever speed is 2 decrease అంటే s minus 2 and original time ki difference here also how many hours ma 1 hour.
both are equals to 1 over. Then question asking ma what is the distance ma, distance ma, it is also equals to 1 ma, it is also equals to 1. By equating both ma, by equating both we can get the answer ma, అలా సింప్లిఫై చేసేయచ్చు. లేదు రఫ్ గా we can guess it ma. Question asking ma what is the distance, distance. So distance లో among that ma anyone, first of all leave that ma least and highest options. Among that least ma 45 వదిలేసేయండి ma, highest వదిలేసేయండి. నెక్స్ట్ మా మోడరేట్ ఆప్షన్స్ 65 60 మా, 65 60 చూద్దాం. 65 కంటే 60 బెటర్ మా ఫస్ట్, ఇఫ్ నాట్ గో ఫర్ 65 మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 60, 60 జనరల్ గా ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది మా, 10 టేబుల్లో క్యాన్సిల్. ఇఫ్ ఇట్ ఈస్ 10 ఇట్ షుడ్ బి 3, బట్ 13 తో 60 క్యాన్సిల్ అవ్వదు, సో లీవ్ దట్ ఆప్షన్ మా. నెక్స్ట్ మా 12, 12 లో ఇక్కడ 5 టైమ్స్, 12 ప్లస్ 3 ఎంత మా 15 ఛాన్సెస్ ఉన్నాయి, జస్ట్ చెక్ ఇట్ మా. ఇఫ్ ఇట్ ఈస్ 12 ఇట్ షుడ్ బి 15, కండిషన్ సాటిస్ఫైయింగ్ ఆర్ నాట్. 12 5 ఇక్కడ 60 ఉంటే 15 4, 5 minus 4 difference is 1, that is satisfying. ఇది కూడా satisfy అయింది అనుకో suitable, otherwise not. If it is 60 ma 12 minus 2 10, if it is 60 ma 12, 12 5 10 6, 6 5 difference 1 clearly satisfying. So obviously what is the answer ma, D, option D 60 is your answer. If not, by equating both also we can get the answer ma. Next 82, the length of the rectangle is twice the breadth bar. Length is twice of breadth, twice of breadth. If the area of the rectangle is 417.605, then the length is area ma 417. Basically what is the area formula enti ma, L into B ma. L into B nothing but L ante enti ma 2B into B, that equal to 417.605, 417.605 ma. So by cancelling enta ma 2 ones 2 twos, 208, 16 8. So b square value, that is b square value ma. So decimal format lo ఉంది decimal. So rough గా గెస్ట్ మా ఇది 208 దగ్గరలో ఉంది 208 మా. What is the 14 square ma, 14 square value ma 196, 15 square value ma 225, మనకు 208 సంథింగ్ అంటే ఇంచుమించు ఇన్ బిట్వీన్ లో ఉంది, అంటే 14.5 రఫ్లీ తీసుకోవచ్చు మా. 14.5, 14.5 ma. So b value 14.5 అయితే క్వశ్చన్ ఆస్క్ బట్ ద లెంత్ మా, లెంత్ ఈస్ డబల్, 14.5 డబల్ ఎంత మా 29. అవర్ ఆప్షన్ షుడ్ బి 29 ఆర్ వెరీ క్లోజ్ టు 29 మా. సో 29 అయితే లేదమ్మా, 29.08 అంటే ఎక్కువ అయిపోతుందా, సో 28.90 ఆప్షన్ సి మా. ఆప్షన్ సి వెరీ క్లోజ్ టు 29 మా, ఆప్షన్ సి మా 28.90 రైట్ మా. నెక్స్ట్ 53, a chair is sold, it is rupees ma, a chair is sold for 600 rupees at the profit of 20%, then original price of the chair is ma, whenever selling for 600 rupees ma, he was getting ma 20% profit వస్తుంది, 20% profit వస్తుంది అంటే selling for ma 120%, 120%. Then question asking what is the cost price always ma 100%, 100% means how much, 120 exactly 5 times amma, 1 అన్నప్పుడు 500 అంటే 500, 500 means option D, option D 500. Next, now we are looking 84, the centers of three circles of equal radius, the centers of three circles of equal radius touching each other externally from n ma. So the centers of three circles of equal touching each other externally ma. Equal radius ma, equal radius means it is one radius, it is one radius, it is equal, all are equal radius ma, touching each other externally from. So ఈ త్రీ సర్కిల్స్ ఎక్స్టర్నల్ గా టచ్ అవుతున్నాయి అనేది కూడా ఈక్వల్ రేడియస్ ఉంది. సో వాటి సెంటర్స్ మనం జాయిన్ చేసినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, ఈక్వలేటర్, స్కేలర్ మా. సో సెంటర్స్ ఈక్వల్ అండ్ రేడియస్ ఈక్వల్ గా ఉన్నాయంటే ఈ సైడ్ ఈక్వల్ మా, ఇవి కూడా ఈక్వల్, ఇవి కూడా ఈక్వల్, అంటే ఆబ్వియస్లీ ఆల్ ఆర్ ఈక్వల్ మా. వెన్ ఆల్ ఆర్ ఈక్వల్ దట్ ఈస్ ఈక్వల్ టు ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఈక్వల్స్ టు ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఆప్షన్ సి మా, ఆప్షన్ సి. నెక్స్ట్ 85, the value of 3 root 7 by root 5 plus root 2 minus 5 root 5 by root 2 plus root 7 plus 2 root 2 by root 7 plus root 5. So మనం ఇక్కడ ఫస్ట్ టర్మ్ ని రేషనలైజ్ చేస్తామా బై టేకింగ్ ఫస్ట్ టర్మ్ రేషనలైజ్ అనమాట. 3 root 7 ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి వి షుడ్ మల్టిప్లై అండ్ డివైడ్ విత్ మైనస్ టర్మ్. అప్పుడు ఏమవుతుంది మా root 5 minus root 2 డినామినేటర్ లో ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ మా
డైరెక్ట్ గా రాసేస్తున్నాడు. ఇక్కడ √5 ప్లస్ √2 అంటే పక్కన మల్టిప్లై చేసి √5 మైనస్ √2 అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ 5 మైనస్ 2 మా ఆబ్వియస్ గా 3 అంటే 3 గెట్స్ క్యాన్సిల్. In the same way here ma minus 5 √5 into √2 plus √7. It is ma a plus b into a minus b ma 7 minus 2 ma 5 gets cancelled plus 2 √2 into √7 minus √5 same ma plus minus 5 minus. So √7 minus √5 ma 7 minus 5 ma 2 gets cancelled. 2 gets cancelled. Now what we can write ma √7 into √5 ma √35 minus √14 minus √10 5 into 2 10 minus into minus ma plus √35 √35 next ma √14 minus √10 ma it is minus ma plus √35 minus √35 gets cancelled minus √14 plus √14 gets cancelled minus √10 plus √10 gets cancelled 5 but plus అయిపోతుంది. No gets cancelled ma so nothing is balanced obviously option B 0 ma 0. Next 86 how much percentage above the cost price how much above the cost price should a shopkeeper mark his goods so that his goods so that after allowing a discount of 10% he should gain 26%. 10% డిస్కౌంట్ ఇచ్చాక కూడా 26% ప్రాఫిట్ రావాలి అంటారు. అంటే ఎంఆర్పి ఎంత ఎక్కువ చేయాలి హౌ మచ్ ఎమోవ్ అంటే ఆబ్వియస్ గా మన నెంబర్ 26 కన్నా ఎబోనే ఉంటుంది మన నెంబర్ 26 కన్నా ఎబోవ్ అంటే ఆప్షన్ ఏ కాదమ్మా ఆప్షన్ సి బి డి కాదు మేబీ బి అండ్ సి. ఆప్షన్ బి అంటే చాలా హై అయిపోతుంది 140% అంటే సో ఆబ్వియస్లీ రఫ్ గా మనం గెస్ చేయొచ్చు ఆన్సర్ ఆప్షన్ 40%. రఫ్ గా వీ కెన్ గెస్ మా ఆప్షన్ 40%. ఇఫ్ నాట్ హౌ టు ప్రొసీడ్ మా ఓకే ఒకవేళ ఆప్షన్స్ అన్ని దగ్గరగా ఉంటుంటే దెన్ హౌ టు అప్రోచ్ మా నౌ హియర్ మా వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ వి డోంట్ నో how much above the cost price question is asking how much above the cost price the article is marked after allowing a discount of how much percent mark 10%. 10% discount ఇచ్చాక కూడా he was selling at that time his profit is how much percentage ma 26%. పర్చేస్ చేసినమా కొంత ఎబో చేసి మార్క్ చేశాడు ఆఫ్టర్ దట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు ఈ ట్రాన్సాక్షన్ లో ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ హీ వాస్ గెటింగ్ మా ప్రాఫిట్ ఫర్ 26% వస్తుంది అని చెప్తున్నాడు. దెన్ క్వశ్చన్ ఆస్కింగ్ మా హౌ మచ్ ఎబో ఇట్ షుడ్ బి మార్క్డ్ హౌ మచ్ actually by looking the options we can decide ma but if in case options chala nearest lo unte then how to approach ma right here also so many methods are there ma so here ma one is successive percentage logic we can apply successive percentage ma x plus y plus xy by ma మనకు ఫస్ట్ పర్సెంటేజ్ తెలీదు సెకండ్ వన్ తెలుసు ఓవరాల్ కూడా తెలుసు బై యూజింగ్ దట్ ఫార్ములా వీ కెన్ డిసైడ్ అదర్వైజ్ మా ఇఫ్ ఇట్ ఈస్ 100 26% ప్రాఫిట్ రావాలంటే దట్ మీన్స్ ఇట్ ఈక్వల్స్ టు 126 మా సో ఎంఆర్పి పైన 10% డిస్కౌంట్ ఇచ్చి 126 సేల్ చేస్తున్నాడు అంటే ఎంఆర్పి 100% అనుకుంటే దిస్ ఈస్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు దట్ ఈక్వల్స్ టు 90% ఈక్వల్స్ టు 126. 100% means ma MRP. 100% means ma MRP ma. Here ma we can cancel ma 9 tens, 9 1 9, 36 ma 9 4s. So 10 ante 14 ma 100 ante 140. So it is 140. It is 140 ma. 100 ది 140 ప్రింట్ చేశారంటే ఆబ్వియస్ గా 40% అబోవ్ ఎంఆర్పి అని ఉంటుంది. ఎంఆర్పి మా 40% అబోవ్ ఇన్ సచ్ వే ఆల్సో వీ కెన్ గెట్ ద ఆన్సర్. అదర్వైజ్ మా బై యూజింగ్ సక్సెసివ్ పర్సెంటేజ్ ఆల్సో వీ కెన్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ 87 30% of the students 30% students in a class has mobile phones 10% of the students who have mobile phones has a bluetooth facility 30 members కి ఫోన్స్ ఉన్నాయి ఆ ఫోన్స్ ఉన్న వాళ్ళలో 10% పీపుల్ కి బ్లూటూత్ ఫెసిలిటీ కూడా ఉందమ్మా దెన్ క్వశ్చన్ ఆస్కింగ్ ఇన్ ద క్లాస్ హ్యాస్ 200 స్టూడెంట్స్ హౌ మెనీ హ్యావ్ బ్లూటూత్ ఫెసిలిటీ హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ బ్లూటూత్ సో టోటల్ 200 బా ఇన్ ద 30% పీపుల్ కి మొబైల్స్ ఉన్నాయి ఆ మొబైల్స్ ఉన్న వాళ్ళలో 10% పీపుల్ హ్యావింగ్ బ్లూటూత్ ఫెసిలిటీ ఆల్సో 10% పీపుల్ హ్యావింగ్ మా బ్లూటూత్ ఫెసిలిటీ ఆల్సో సో 10% ఆఫ్ 30% ఆఫ్ 200 అనమాట సో 10% ఆఫ్ 30% ఎంతమా దీంట్లో 10% ఎంతమా 3 సో అంటే వీ రిక్వైర్ ద ఆన్సర్ ఈస్ 3% ఆఫ్ 200 నథింగ్ బట్ వాట్ ఇస్ ఆన్సర్ మా 3 2 జా 6 6% మా
డైరెక్ట్గా యూ కెన్ సీ ఓవరాల్ 10% అంటే దీంట్లో 3%, అంటే 3% పీపుల్కి బ్లూటూత్ ఫెసిలిటీ ఉంది. సో 200లో 3% ఈక్వల్స్ టు 6 మా. యూ కెన్ డీ దట్ ఓవరాల్ ఆల్సో మా. 88. In triangle ABC, O is the orthocenter and BOC is equals to 80 degrees. Then measure of angle BAC ma. BAC. ABC ma. BOC is equals to 80. Then angle BAC ma. How can it be BAC ma? BAC equals to 180 minus angle BOC ma. 180 minus angle BOC. Nothing but 180 minus 80 ma. 180 minus 80 obvious ka 100. 100 ma. Option C. Option C. Next. 89. If x is to y equals to 3 is to 5, x minus y equal to minus 2, then the value of x plus y. So obviously the 3 parts is the 5 parts. 3 parts ki 5 parts ki difference x minus y అన్నాడు, y minus x అడగలేదు, x minus y. But 3 parts 5 parts difference ఏంటి minus 2 parts. So minus 2 parts is equals to minus 2 gets cancelled అంటే 1 part equals to 1 ma. 1 part equals to 1. Total is 3 parts, is 5 parts. Question asking some 3 parts plus 5 parts and obviously 8 ma. 8 1 part equal to 1, 3 plus 5 ma 8. The option C. Option C. Next. 90. Successive discount of 10%, 20% and 25% on the price of an article will reduce the price by. So successive discounts అంటే ఎంత percentage అవుతుంది, how much percent. So successive discount ఇచ్చినప్పుడు one is, for example, let us assume MRP is 100. Successive means one after one, ఒక దాని తర్వాత మరొకటి 1 by 1 discount. What is the first discount మా 10%. 100లో 10% అంటే ఎంత పోతుందమ్మా, 10 పోతే బ్యాలెన్స్ ఎంతమా 90. నెక్స్ట్ డిస్కౌంట్ మా 20%, దీంట్లో 20%, 10% ఎంతమా 9, 20% 18, 90 minus 18 nothing but 72. Again on these 25% discount, 25% మా 25% అంటే 1/4 లేదా 20% ప్లస్ 5%, ఎలా అయినా తీసుకో 1/4. 1/4 అంటే దీంట్లో ఎంతమా 18. ఇంకా ఫైనల్ గా సేల్ చేసేస్తున్నారు వాట్ ఎవర్ బట్. బట్ క్వశ్చన్ అదర్ కదా, క్వశ్చన్ ఎంత డిస్కౌంట్ ఓవరాల్ గా ఎంత డిస్కౌంట్, ఓవరాల్ ఎంత డిస్కౌంట్ అవుతుందా, ఇక్కడ 10, ఇక్కడ 18, ఇక్కడ 18, 18 18 36 ప్లస్ 10 ఎంతమా 46. ఓవరాల్ గా సింగిల్ డిస్కౌంట్ వాస్ బికమింగ్ మా 46%. సింగిల్ డిస్కౌంట్ వాస్ బికమింగ్ 46%. ఆప్షన్ సి. It is one kind of approach ma. Otherwise we can follow successive discount is formula x plus y plus xy by hand ma. For the first two discounts ma, both are discounts with negative values, minus 10 minus 20, minus into minus ma plus 10 into 20 by 100. 2 zeros gets cancelled ma. Minus 30 plus 2 అంటే minus 28. ఫస్ట్ 2 యూజ్ చేసినప్పుడు we got for minus 28. అగైన్ we have to use the same formula, కానీ ఇప్పుడు ఏం తీసుకోవాలి, 28 తీసుకోవాలి, నెక్స్ట్ 25 తీసుకోవాలి. అంటే minus 28 minus 25 minus into minus ma plus 28 into 25 by 100. 25 4s, 4 7s, minus ఎంతమా ఇది minus 40 minus 53 plus 7 ma. అంటే minus 46, nothing but 46%. We can use our comfortable 46%, nothing but option C. Option C. Next. Now we are looking at question number 91. A is a point on the x-axis with abscissa minus 8. B is the point on the y-axis with alternate 15. Ma. Then the length of AB is. Ma. Here ma. minus 8 and 0 మా. minus 8 x-axis పైన నెగటివ్ అంటే ఇటువైపు ఉంటాయమ్మా, somewhere here మా. it is minus 8 comma 0 and y-axis పైన 15 ఉందమ్మా. ఆబ్వియస్ గా టాప్ సైడ్ లో ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగటివ్ బా. somewhere is there మా, somewhere is there, that is 0 comma 15. 0. Question the length of AB ma. it is A, it is B ma. This length ma. This length is how much, this length ma. So the distance between 2 points formula under root of x2 minus x1 whole square plus under root of y2 minus y1 whole square ma. Under root of x2 minus x1 ma. So 0 minus of minus 8 nothing but plus 8 ma. 8 square ante 16 64 sorry 64. y2 minus y1 15 minus 0 ante 15 square ma. 15 square ma 225. So obviously that is ma 289, that means ma 17. 289 that means మా 17 మా. లేదు ఇఫ్ యు నో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ నీకు తెలుస్తుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్ తెలుసుంటే
ఈ distance 8, ఈ distance మా 15. Obviously it is మా 17. By knowing the Pythagoras triplets idea ఉంటే అది కూడా చేయాల్సి వస్తుంది. 8 to 15, obviously that will becomes 17. Next, option C, 17 units. Next, 92. If A by B equals 7 by 9, B by C equals 3 by 5, then the value of A is 2. So ఇక్కడ B value ఇక్కడ 9 ఉందమ్మా, ఇక్కడ 3 ఉంది. బట్ ఎనీవే B should be equal. ఇక్కడ కూడా 9 రావాలంటే మల్టిప్లై ఇంటూ 3 మా, బట్ ఇక్కడ ఇంటూ చేస్తే రాదు, ఇక్కడ కూడా ఇంటూ చేయమా. సో ఇట్ ఈస్ ఇంటూ 3 చేస్తే 9, ఇంటూ 3 చేస్తే 15. So obviously A is 7, B is 9, C is 15. So A is 7, B is 9, C is 15. 7 is to 9 is to 15. Option C. Option C. Next. Now we are looking at 93. The sine theta is equal to A by B. Then the value of sine theta into tan. Here ma, it is then the value of sine theta into tan theta is ma. Now if you observe ma here ma, sine and theta ma opposite by hypotenuse, and it is A, it is B. అప్పుడు ఈ అడ్జసెంట్ మా, అడ్జసెంట్ ఎలా వస్తుంది మా, సమ్ ఆఫ్ దీస్ స్క్వేర్స్, దీస్ 3 స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్స్ దట్ స్క్వేర్ మా. అంటే ఆబ్వియస్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇది నువ్వు సమ్ ఎక్స్ అనుకుంటే మా, ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది మా, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఎక్స్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మా. ఇట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. బట్ క్వశ్చన్ ఆస్కింగ్ సైన్ టీటా ఇంటూ టాన్ టీటా. సైన్ టీటా అంటే వి నో ఆల్రెడీ ఏ బై బి into tan theta. Tan అంటే ఏంటమ్మా, అపోజిట్ బై అడ్జసెంట్. అపోజిట్ అంటే a బై అడ్జసెంట్ మా, అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్. b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మా, అంటే a స్క్వేర్ బై b ఇంటూ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మా. ఆప్షన్ డి మా. a స్క్వేర్ అంటే ఇక్కడ ఉంది, ఆప్షన్ a స్క్వేర్ బై b ఇంటూ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ మా. సో ఆప్షన్ డి. ఆప్షన్ డి. నెక్స్ట్ 94th. The diameter of a circle is 10. The distance of a chord from the center of the circle be 4 centimeters. Then the length of the chord is diameter 10 అని చెప్పాడు అంటేనమ్మా, ఆబ్వియస్ గా రేడియస్ ఎంతమ్మా 5. హాఫ్ ఆఫ్ దట్ మా. Center. The distance of a chord from the center of the circle is 4 ma. It is ma. Chord center distance ma. This distance ma 4, and ఇది center కాబట్టి it is called as ma radius. Already we know what is the radius ma 5. Radius is 5. So it is right angle triangle ma. ఇది 4, ఇది 5, and obviously this will becomes ma 3. But question asking the length of the chord is, ఇది మొత్తం కూడా కర్మ ఎంటైర్ గా chord. సో ఇది 3 అంటే ఈ హాఫ్ కూడా 3. సో ఎంటైర్ కర్డ్ మా 3 + 3 మా 6. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 95. If the sum of all interior angles of a regular polygon is 14 right angles, then the number of sides is 1. So each interior angle అన్నప్పుడు n minus 2 into 180 ma. n minus 2 into 180 by n. But sum of all interior angles ma, that means n minus 2 into 180. This is equal to how many right angles ma? 14 right angles, అంటే 14 into 90. 92 2 7s. Minus 2 becomes as well plus ma, n is equals to 9. Number of sides are 9. Option B. Option B. Next 96. The rate percent of compound interest on 10,000 rupees. It is rupees. On 10,000 rupees amounts to become 1303.10 for 3 years is ma. So 3 years ki 1303.10 rupees ma. Manam 10,000 money deposit chesestama, it was becoming ma 1303.10 rupees. Then question asking ma rate of interest ఎంత. So basically very basic value ma, very basic. So here ma, whenever ma among that ma నీకు 10,000 deposits 13,310 extra వస్తున్నా, 13,310 వస్తున్నాయి అంటే ఆబ్వియస్ గా యు ఆర్ గెటింగ్ మా 3,310 రూపీస్ ఎక్స్ట్రా వస్తున్నాడు. 3,300 రఫ్ వచ్చుడు మా 3,310 మా, దాంట్లో ఎంత పర్సెంట్ అవుతుంది, 33% అవుతుంది మా. సో 3 years కి 33% ఉంది అంటే 1 year కి 10 అరౌండ్ లో ఉన్నట్టు. సో ఆబ్వియస్ గా వాట్ ఇస్ ఆన్సర్, ఆప్షన్ డి 10% మా. 10%. We have to remember basic values ma. Whenever rate of interest 10% ఉన్నప్పుడు 1 year 10% ma, 2 years కి 21, 3 years కి 33.1. If you remember direct గా మనం పెట్టేసుకోవచ్చు ma. If not we can proceed also, we can solve also ma. So 100 rate of interest with 100 plus r
by 100 whole to the power of 3 because 3s into principal ma 10,000 equal amounts ma 13,310 13,310 13,310. By simplifying that also we can get the answer. Rate of interest 100%, 100 plus r by 100. Why? Because cube 3 term is 3 years. By simplifying also we can get the answer. Otherwise, if you remember 10% value unnappudu, whenever rate of interest is 10%, 1 year unte 10%, 2 years 21, 3 years 33.1, 4 years unnappudu 46.41. Just remember this kind of values. So many times that will be useful. Next. 97. If the external bisector of the vertical angle A of the ABC is parallel to the base BC, then the ABC is a here ma A B C ma external bisector of the vertical angle A ma A ki external bisector ante outside external got outside ma outside bisector this one. So that one dividing into two parts. Bisector nothing but two equal parts. Some A, B, C, some if we give the D. If we give the D ma. So bisector nothing but if it is some A X and idi kuda X because external bisector. Now then question asking ABC is parallel to BC. So angle A of the it is BC is parallel to ABC is parallel to angle A of the ABC is parallel to BC. This line is parallel to BC. This line. Then the ABC is then ABC అనేది which kind of triangle? ABC. If you observe ఈ టూ లైన్స్ ప్యారలల్ అని చెప్పారు. టూ లైన్స్ ప్యారలల్ అని చెప్పినప్పుడు ఇఫ్ ఎక్స్టెండ్ దిస్ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే ఇది ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ సేమ్. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్సో ఎక్స్ బికాస్ ప్యారలల్ లైన్స్ కి ఈ లైన్ ని ట్రాన్స్వర్జల్ లైన్ అంటాం. ట్రాన్స్వర్జల్ లైన్ అన్నప్పుడు దీస్ టూ ఆర్ విల్ బికమ్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్ బికాస్ సేమ్ పొజిషన్ సో కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ వెన్ టూ ప్యారలల్ లైన్స్ ని ట్రాన్స్వర్జల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు కరెస్పాండింగ్ లైన్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ ఇట్ షుడ్ బి ఆల్సో ఎక్స్ and next again it is parallel and it is parallel ఇది కూడా ట్రాన్స్వర్జల్ it is also transversal so ఇక్కడ x ఉంటే ఇక్కడ కూడా x because these two are which angles alternate angles ఇంటీరియర్ గా ఉంటూ ట్రాన్స్వర్స్ గా అటు ఇటు alternate angles so thus two also if it is also x and obvious గా ఈ ట్రయాంగిల్ లో in this ABC triangle two angles equal అయిపోయాయి. Two angles equal ఉన్నాయి and obvious that is which kind of triangle isosceles triangle. Option B isosceles triangle. Next 98. If the length of diagonal of a square is 6 root 2, then the area will be diagonal value diagonal formula diagonal is equals to root 2a that equals to 6 root 2. That means what is the a value 6. But question asking what is the area? What is the area of square formula? A square. 6 square 36. 6 square 36 99. The length of the tangent drawn from an external point P to a circle of radius 5 centimeters is 12. The distance of P from the center of the circle is center tangent draw చేసారు ఒక ఎక్స్టర్నల్ పాయింట్ P somewhere P tangent అంటే సర్కిల్ ని ఒక పాయింట్ లో టచ్ చేయాలి సో ఎనీవే tangent it is radius. Question asking radius 5 అని చెప్పాడమా radius is 5 and the length of the tangent drawn from P is 12. It is 12. Question asking the distance of the P from the center of circle is the distance of the P from center of circle the P center what is this distance what is the distance so always remember that it is radius ki tangent ki always angle 90 degrees ఉంటుంది. Radius will make 90 degrees with the tangent that keep in your mind. Radius will make 90 degrees with the tangent so obviously is right angle triangle Pythagoras use చేయొచ్చమా లేదు. If you know the triplets ఇది 5 ఇది 12 అంటే ఇది should be 13
13. Otherwise, Pythagoras property hypotenuse square equals to 5 square plus 12 square 25 plus 144 116 and obviously 13. Option C. Option C. Next, 100. In 2 days, in 2 days, A, B, C together can finish half of the work, and in another 2 days, B and C together can finish the 3 by 10th part of the work. Then A alone can complete the whole work in. So A, B, C half work ni 2 days lo చేస్తారు అంటే total work they can finish in 4 days. The A plus B plus C can finish the entire work in how many days? 4 days. Half work కి 2 days అని చెప్పాడు అంటే entire work కి they will take 4 days. Now next, B and C together can finish 3 by 10th part of the work in 2 days మా అంటే ఈ 3 parts కి వాళ్ళు 2 days టైం తీసుకుంటారు. 3 parts కి 2 days, బట్ ఎంటైర్ వర్క్ ఎన్ని పార్ట్స్ అమ్మా? 10 parts. 3 parts కి 2 days అయినప్పుడు అమ్మా 3 parts కి 2 days అని చెప్పినప్పుడు 10 parts will take how much time? Cross 10 into 2, 20 by 3 days. అంటే B plus C can do entire work in how many days? 20 by 3 days. But we require what about A? ఏ గురించి అడిగారు క్వశ్చన్ ఆస్కింగ్ ఏ ముగ్గురు కలిసి తెలుసు B plus C, బట్ వి రిక్వైర్ ఏ ఎల్సిఎం 420 ఎల్సిఎం ఎంతమ్మా 20 అంటే టోటల్ వర్క్ 20 యూనిట్స్ ఉన్నట్టు. టోటల్ వర్క్ 20 యూనిట్స్. వీళ్ళు 4 days లో 20 యూనిట్స్ ఫినిష్ చేస్తారు అంటే ఎవ్రీ డే దే ఆర్ డూయింగ్ 5 యూనిట్స్. 20 by 3 days లో 20 యూనిట్స్ అంటే ఎవ్రీ డే దే ఆర్ డూయింగ్ 3 యూనిట్స్. అంటే 3 members కలిసి 5 యూనిట్స్ చేస్తే ఇన్ దట్ 5 యూనిట్స్ బిఎన్సి డూయింగ్ హౌ మెనీ యూనిట్స్ 3 యూనిట్స్. అంటే రిమైనింగ్ 2 ఎవరు చేస్తున్నట్టమ్మా? ఏ. రిమైనింగ్ 2 యూనిట్స్ వాజ్ డన్ బై ఏ. అంటే ఏ ఎవ్రీ డే 2 యూనిట్స్ చొప్పున ఫినిష్ చేస్తూ ఉన్నాడు. బట్ అతను ఫినిష్ చేయాల్సిన ఓవరాల్ వర్క్ ఎంతమా 20. సో 20 by 2 నథింగ్ బట్ హౌ మెనీ డేస్ 10 days. సో ఏ హోల్ వర్క్ ని 10 days లో ఫినిష్ చేస్తున్నా. 10 days. ఆప్షన్ డి. ఆప్షన్ డి 10 days. 101. If A by B equals to C by D equal 5, then 3A plus 4C by 3B plus 4D that equals to 1. So ఇక్కడ by ఏమీ లేదు అంటే 1. Nothing there means 1. So obviously A and C equals to 5, B and D equals 1. So A and C equals 5 కాబట్టి 3 overall A అయినా C అయినా 5 ఏమా. సో ఓవరాల్ గా 3 plus 4 7, 7 5 35. B and D equals to 1 3 plus 4 7, 7 5. Option C. Option C. 102. A water reservoir has 2 inlets and one outlet. Through the inlet, it can be filled in 3 hours and 3 hours 45 minutes respectively. It can be emptied completely in 1 hour. 1 hour by outlet. If the 2 inlets are open at 1 p.m., 2 p.m. respectively, and the outlet at 3 p.m., then it will be emptied in. So tank ki 2 inlets unema, one more outlet is there. So first inlet can fill the tank in 3 hours. Second inlet 3 hours 45 minutes. 45 minutes ante 3/4 hour 3 by 4 ante 15 by 4 3 by 4 nothing but 15 by 4 hours. Third one, emptying pipe, it can empty in how many hours? 1 hour. 1 hour. But all are same time to open column. It was started at 1 o'clock. It was started at 2 o'clock. It was started at 3 o'clock. 1 o'clock, 2 o'clock and 3 o'clock. అంటే ఆబ్వియస్ గా 3 o'clock నుండి అన్ని రన్ అవుతున్నాయి. బిఫోర్ 3 o'clock ఇది ఎన్ని హవర్స్ రన్ అయిందమ్మా? 2 hours. ఇట్ ఈస్ ఓన్లీ 1 hour. అప్పటి వరకు వాటర్ ఫిల్ అవుతూనే ఉంటాయి. ఇకపై అది స్టార్ట్ అయినప్పుడు ఎంటీ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఫస్ట్ ఎల్సిఎం 3 15 1 ఎల్సిఎం 15 అంటే టోటల్ వర్క్ 15 యూనిట్స్. 3 లో 5 times. ఎవ్రీ hour లో ఇట్ కెన్ ఫిల్ 5 యూనిట్స్ 15 once 4 times it can fill 4 units. 1 లో 15 times it can empty 15 minutes. So first pipe, first inlet every hour లో 5 units fill చేస్తుంది. ఇది every hour లో 4. బట్ 3 o'clock కంటే ముందు ఇది 2 hours రన్ అయిందమ్మా. అంటే ఈచ్ అవర్ 5 2 hours లో 10 ఫిల్ అవుతాయి. రైట్. ఇది 1 hour రన్ అయింది, 4 ఫిల్ అవుతాయి. అంటే ఆల్రెడీ అప్ టు 3 o'clock అప్ టు 3 o'clock ఆల్రెడీ 14 units వాటర్ ఆర్ ఫిల్డ్. 14 వాటర్ వచ్చేసేమా. 3 o'clock నుంచి
థర్డ్ వన్ కూడా స్టార్ట్ అవుతుంది. థర్డ్ వన్ ఆల్సో విల్ స్టార్ట్స్ మా నా. బట్ 3 o'clock ఆన్వర్డ్స్ ఏమవుతుంది మా, ఎవ్రీ హవర్ కి ఇది 5 ఫిల్ చేస్తుంది, ఇట్ విల్ ఫిల్ 4, ఇట్ వాజ్ ఎంప్టీయింగ్ 15. అంటే 9 ఫిల్ అవుతే 15 ఎంటీ అవుతుంది. అండ్ ఆబ్వియస్ గా ఫిల్ అయిన వెళ్ళిపోతున్నాయి, ఎక్స్ట్రా అడిషనల్ గా 6 ఎంటీ అవుతుంది. ఆ అడిషనల్ 6 ఎక్కడి నుంచి మా, ఇక్కడ నుంచి ఎంటీ అవుతాయి, ఇక్కడ నుంచి ఎంటీ అవుతాయి. అంటే ఇంకా ఈ 14 ఫిల్ అయినా వన్ బై స్టెప్ ఎంటీ అవుతుంది. సో దట్ విల్ టేక్ హౌ మచ్ టైమ్ మా, 14/6. 14/6 ma, nothing but ma 2 3s, 2 7s, 2 1/3 hours, 2 1/3 hours, nothing but 2 hours 20 minutes. ఇంకో 2 hours 20 minutes లో ట్యాంక్ కంప్లీట్ గా నిల్ అయిపోతుంది, కంప్లీట్ ఎంటీ మా. సో ఫ్రమ్ 3 o'clock 2 hours 20 minutes అంటే 3 నుంచి 2 hours 20 అంటే 3 + 2 5 out 520 మా. At 520 the tank will empties clearly. Option C. Option C. Next 103. The length of the room is 3 meters more than its breadth. If the area of the floor at the room is 70, then the perimeter of the floor is so length is 3 meters more than breadth ante length minus breadth is equals to 3. Area LB is equals to 70. Then question asking what is the perimeter. So solve చేయొచ్చమా, otherwise instead of solving just rough guess ma, into 70 రావాలి, difference 3 రావాలి. 10 7 simple logic, 10 7 is 70, 10 and 7 difference is 3, clearly satisfying the condition. But we require perimeter. What is perimeter ma? 2 into L plus B. So 10 plus 7 ma, 17 2s 34. 34 at option D. Option D 34 meters. Next 104. A gun is fired. A gun is fired from a fort. ఒక fort నుంచి ఒక గన్ ఫైర్ చేస్తున్నాడు మా. A man hears the sound 10 seconds later. ఫైర్ చేశాక 10 seconds తర్వాత he listened the sound మా. If the sound is traveling at the rate of 330 meters per second, find the distance between fort and the man. So 330 meters per second తో సౌండ్ ట్రావెల్ చేస్తుంది, 10 seconds లో మ్యాన్ కు వినపడింది. అండ్ ఆబ్వియస్ గా ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోర్ట్ అండ్ మ్యాన్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ నథింగ్ బట్ ఫర్ స్పీడ్ ఇంటూ టైం. Speed 330 meters per second, that is but 10 seconds, nothing but 3300 meters. But all the options are in kilometers ma. 3000, every 1000 kilometers ki 1 kilometer, 3000 అంటే 3 kilometers extra 0.3 ma. So 3.3 kilometers, 3.3 kilometers. Next 105. The number 42 square the number 142 square minus 1 is divisible by 142 square minus 1 is divisible. So that one ma, we can write as 142 square minus 1 square, nothing but there is the format of a square minus b square. A square minus b square formula ఏంటమ్మా, a plus b into a minus b. A plus b అంటే 142 plus 1 143 into a minus b అంటే 141 141. అంటే ఇది 143 తోని డివైడ్ అవుతుంది, 141 తోని డివైడ్ అవుతుంది. బట్ ఆప్షన్స్ లో అలాంటివి ఏం లేవు కదా, ఆప్షన్స్ లో దట్ కైండ్ ఆఫ్ నంబర్స్ ఆర్ నాట్ దేర్ మా, దట్ కైండ్ ఆఫ్. సో ఇఫ్ యు నో దట్ మా, మనకు దీన్ని స్ప్లిట్ చేసి చూడొచ్చు, లేదంటే జస్ట్ చెక్ ద ఆప్షన్స్. ఏ ఆప్షన్ అయినా దీన్ని డివైడ్ చేసి విచ్ ఎనీ అన్ ఆప్షన్ దిస్ వన్ డివిజన్ అవుతుందా ఆప్షన్ తో చూడండి. లేదు అంటే ఇఫ్ యు నో దట్ 143 కెన్ ఐ స్ప్లిట్ 13 into 11, 13 into 11, 141 అనేది స్ప్లిట్ చేయలేము. సో 13 into 11, అండ్ ఆబ్వియస్ గా దిస్ ప్రోడక్ట్ ఈస్ డివిజిబుల్ బై 13 తో డివైడ్ అవ్వచ్చు, 11 తో కూడా డివైడ్ అవ్వచ్చు, 141 తో. సో అమాంగ్ ద ఆప్షన్స్ విచ్ ఆప్షన్ ఇస్ దేర్ 13. సో అదర్వైజ్ 1 by 1 ఆప్షన్ చెకింగ్. ఆప్షన్ సి 13 is your answer. 106 ma, under root of 4032 into under root of 7 equals to. So here ma already 7 ఉంది కాబట్టి think in 7 table ma. ఒకసారి 7 table లో స్ప్లిట్ అవుతుందో ఒకసారి చూద్దాం. 7 table లో can I split in 7 table లో 7 into 7 5s are 35 53 ma. 53 అంటే 7 7s are 49, 14 అంటే 4 balance 42, 7 6 అంటే we can split this one as entire గా నువ్వు తీసుకుంటే 7 into 576 into this 7 as it is. 2 7s into outside 1 7 ma. 576 is which number square ma? Exactly 24 square. So 7 into 24 your answer ma. 7 into 24 ma, 7 4 140 plus 28 168. Option B. Option B 168. Now we are looking at question number 107. Two vessels contain mixture of petrol and kerosene in the ratio of 4:3 and 3:5 respectively. The ratio of the volumes of the quantities from the two vessels to be mixed together so that the new mixture may contain same volume of petrol and kerosene. Same volume of petrol and kerosene is ma. Two vessels ఉన్నాయమ్మా.
in first can లో petrol and kerosene ratio మా 4:3. In second can మా ratio is 3:5. These two are mixed. మిక్స్ చేశాక ఇన్ మిక్స్చర్ మే కంటైన్ సేమ్ వాల్యూమ్ ఆఫ్ పెట్రోల్ అండ్ కెరోసిన్. అంటే రెండు సేమ్ ఉండాలంటే ఆబ్వియస్గా రేషియో ఎలా ఉండాలి? 1:1 రేషియో మా 1:1. టు గెట్ ఆ విధంగా రావాలంటే టు గెట్ సచ్ వేమా ఈ రెండు ఎలా మిక్స్ చేయాలి? దీస్ టూ మా వి షుడ్ మిక్స్ ఇన్ విచ్ రేషియో, దోస్ టూ మా వి షుడ్ మిక్స్ ఇన్ విచ్ రేషియో, ఏ రేషియోలో మిక్స్ చేయాలి అంటున్నారు. రైట్ మా హియర్ మా వై సాల్వింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మా టేక్ ఎనీ వన్, ఐదర్ టేక్ ఎంటైర్ పెట్రోల్ క్వాంటిటీ ఆర్ ఐదర్ టేక్ ఎనీ వన్ కిరోసిన్. మొత్తం అయితే టోటల్ పెట్రోల్ తీసుకోమా టోటల్ కిరోసిన్ నాకు కన్వీనియంట్ వేమా ఏదైనా పర్లేదు. ఇప్పుడు నేను పెట్రోల్ వెర్షన్ తీసుకుంటామా. ఫస్ట్ వెసెల్లో పెట్రోల్ ఈజ్ హౌ మెనీ పార్ట్స్? 4 పార్ట్స్ అవుట్ ఆఫ్ 7. First vessel of petrol 4 parts out of 7. Second vessel of petrol how many parts? 3 parts out of 8. Mix చేసాము. Mixture లో petrol how many parts? 1 part out of 2. 1/2. Alligation ma. After alligation ma difference. So 4/7 minus 1/2 ma. 4/7 minus 1/2 ఎంత మా? 2 4 the 8 minus 7 మా. ఇది 1/14. ఇక్కడ మా 3/8 1/2 minus 3/8 ma. 8 minus 6 ma. Nothing but 2/16. 2/16 అంటే 1/8. So 2 4s 2 7s. If denominator లో ఉన్నాయి రివర్స్ అవుతాయి మా. Obviously what is the answer ma? 7:4. 7:4 nothing but option D. Option D 7:4. Next 108. A is to B, B is to C, then C is to D ma. Then question asking what is A is to C ma. A is to C ma. If you observe ma, clearly A is 4, B here also 5, B here also 5, B here also 5, there also 5. So and A is to C again. Question asking what is the A is to C ma. Inka deento hospital no need of this. What is the A value ma? 4. C value ma 6. Nothing but 2 2s, 2 3s. What is the ratio ma? 2:3. 2:3. Option B. Option B 2:3. Now we are looking 109. By selling some goods at rupees, it is rupees, at rupees 31, a salesman loses 7% of his output. Find the percentage of profit or loss when he sold the same at 35 rupees. Whenever selling for 31 rupees, 31 rupees కి సేల్ చేస్తున్నప్పుడు he was getting how much percentage loss మా? 7% లాస్ వస్తుంది అంటే ఆబ్వియస్ గా ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ 100% మా. 7% లాస్ వస్తుంది అంటే ఆబ్వియస్ గా సెల్లింగ్ ఫర్ మా 93%. Now the question, if we sell for 35 rupees, 35 rupees కి సేల్ చేస్తే ప్రాఫిట్ ఆ లాస్ అన్నాడు. ఒకవేళ వచ్చేది 100 అబౌవ్ ఉందనుకోమో ప్రాఫిట్, 100 బిలో ఉండుంటే లాస్ మా. సో 31 ఎగ్జాక్ట్లీ 3 టైమ్స్, ఇక్కడ 3 ఇక్కడ 3 టైమ్స్ మా. 35 3 ఎంత మా? 105. 100 కన్నా ఎక్స్ట్రా వచ్చింది మా. ఎంత ఎక్స్ట్రా వచ్చింది మా? 5. అండ్ ఆబ్వియస్ గా 5% ప్రాఫిట్. 5% ప్రాఫిట్ నథింగ్ బట్ మా ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ 5% ప్రాఫిట్. రైట్ మా. నెక్స్ట్ 110. If 11 root 10 is equals to 11 root 112 plus root 343, then the value of n is, then the value of n ma. ఈ n ఏంటి? What is the n ma? Now if you observe ma, 11 root 10 ఈ 112 ని 112 మా can be split ma. ఏదైనా ఒక టేబుల్ లో స్ప్లిట్ చేయొచ్చా? థింగ్ మా. ఇన్ 2 టేబుల్ మా, 2 టేబుల్ ఆర్ 4 టేబుల్ మా. 4 టేబుల్ లో స్ప్లిట్ చేయొచ్చా? 4 2 8, 32 మా. 32 అంటే 4 8 మా. 28 4s we can split మా. 4 28 స్ప్లిట్ చేయొచ్చు. ఇంకా we can split మా, that is 256, 228s, 214s, 2 7s మా. సో మన కంఫర్టబుల్ ఓవరాల్ గా థింక్ చేయగలిగితే థింక్ చేయడం. ఇఫ్ నాట్ బ్రేక్ ఇట్ మా. సో ఓవరాల్ దట్ ఈస్ 2 power 4 into 7 we can split ma. 2 power 4 into 7, 2 power 4 into we can split this one ma. 343 clearly 7 cube ma. 7 cube nothing but can I write ma? 7 square into 7, 7 square into 7 ma. So if you observe carefully ma, root 7 దీంట్లో రెండు చోట్ల ఉంది మా. సో బై టేకింగ్ రూట్ 7 కామన్ తీసుకుంటే, బై టేకింగ్ రూట్ 7 as a కామన్, 2 power 4 and outside వస్తే 2 square, that means 4. The 7 square అంటే 7, that equals to 11 root 10 ma. The 11 it is also 11 ma, gets cancelled. So root 10 equals to root 7 ma. N equals to 7. N is 7 and option B. Option B n is 7.
which of the following is true? It's a very basic question. Which of the following is true? 2 plus 4 equals 5. It is false. 3 plus 5 is 8. Okay. 3 into 2 6. Okay. Option B is clearly true. X square 4 and x equal plus or minus 2. 3 into 7 10. It's not. So option B. 1 1 2. Limit n tends to infinity. 1 plus 1 by n whole to the power of n by 2. So this one limit n tends to infinity. 1 plus 1 by n 1 plus 1 by n whole to the power of 1 by 2 power n power n so 1 plus 1 by n whole to the power 1 by 2 power n, nothing but e power 1 by 2, that means root e means option B. Next, if A contains n elements, then the number of elements in the power set normal ga n unnappudu power set lo enni untayi direct ga logic 2 to the power of n, 2 to the power of n, nothing but option D. Next one, in a group of 52 persons, group లో 52 persons ఉన్నారమ్మా, 16 drink tea but not coffee, while 33 drink tea. How many persons drink coffee but not tea? Total tea and coffee, two items ఉన్నాయి. So total 52 candidates, tea, coffee 16 drink tea but not coffee, and 16 people they are drinking only tea it is 16. Next while 33 drink tea, and ఈ entire circle లో 33 రావాలమ్మా, already 16 వచ్చేసిందమ్మా. So what is the balance 17, because entire should be 33. Now total గా 52 candidates ఉన్నారు, ఆల్రెడీ 33 మెంబర్స్ ఫినిష్ అయిపోయారమ్మా. సో 52 లో 33 పోతే బ్యాలెన్స్ ఎంతమ్మా? 19 people drinking only coffee. Question asking how many persons drink coffee but not tea? So ante only coffee, that is how many candidates 19 candidates. 19 and option B. Next right now we are looking question number 115. If alpha beta be the roots of x square minus 2x plus 4 equals 0, then alpha power 5 plus beta power 5 equals to so alpha beta roots anadu kabatti sum of roots formula enta minus b by a, product of roots c by a. Sum of roots nothing but alpha plus beta minus b by a, minus of minus 2 2 by a ante 1 next alpha beta equals c by a, nothing but 4. But again the alpha power 5 plus beta power 5 to get that first of all alpha square plus beta square is equals to alpha plus beta whole square minus 2 alpha beta, that is from a square plus b square formula nunchi. So alpha plus beta ante 2 square nothing but 4 minus 2 into alpha beta ante 2 into 4 8, 4 minus 8 nothing but minus 4, that alpha square plus beta square next alpha cube plus beta cube so alpha cube plus beta cube em raskochu alpha plus beta whole cube minus 3 alpha beta into alpha plus beta alpha cube plus beta cube equal alpha plus beta whole cube minus 3 alpha beta into alpha plus beta so alpha plus beta value enta sum of roots 2 cube ante 8 minus 3 into alpha beta product 4 into alpha plus beta 2. So 3 4s are 12, 12 2s are 24 8 minus 24, 8 minus 24 ఎంత minus 16 so మనకి ఇక్కడ alpha square plus beta square we know that, as well as alpha cube plus beta cube we know that, but question ఏమడుతున్నా question asking alpha to the power of 5 plus beta to the power of 5. ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు by multiplying that what you are getting check that once alpha square into alpha cube alpha to the power of 5 plus alpha square beta cube plus beta square into alpha cube plus beta square into beta cube beta to the power of 5 ఇది వస్తుంది. బట్ మనకి ఇక్కడ we require alpha power 5 plus beta power 5 ఇదే కావాలి ఈ పార్ట్ మనకు అవసరం లేదు సో దట్స్ వై దిస్ పార్ట్ we should deduct that అంటే ఏం చేస్తాం మనము alpha power 5 plus beta power 5 is equals to alpha square plus beta square into alpha cube plus beta cube. ఈ పార్ట్ డిడక్ట్ చేయాలి. ఈ పార్ట్ లో ఇఫ్ యు అబ్జర్వ్ కేర్ఫుల్లీ
ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు బై టేకింగ్ ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ మా ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ వచ్చేసిందంటే బీటా క్యూబ్ మిగిలిందమ్మా బీటా క్యూబ్ మిగిలింది ఓకేనా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ వచ్చేసిందమ్మా అంటే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఇక్కడ బీటా మిగులుతుంది ఇక్కడ ఆల్ఫా అంటే నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ బ్యాలెన్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ బ్యాలెన్స్ మా సో ఆల్ఫా పవర్ 5 ప్లస్ బీటా పవర్ 5 ఈక్వల్ దిస్ థింగ్ మా ఇది మనకు తెలుసు ఆల్రెడీ వాట్ ఇస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మా -4 alpha cube plus beta cube ఏంటమ్మా alpha cube plus beta cube -16 so -4 into -16 nothing but 64 minus alpha beta whole square nothing but product ma 4 square ma 16 into alpha plus beta sum 2 so 64 minus 32 అంటే what is the answer ma 32 so final ga our answer is 32 అంటే option D ma next sum to infinity of the series 2 by 3 plus 4 by 9 plus 8 by 2 అని చూస్తే మనకి ఐడియా దట్ ఈస్ మా జామెట్రిక్ ప్రోగ్రెషన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ s infinity equals to a by 1 minus r a nothing but మా ఫస్ట్ టర్మ్ 2 by 3 1 minus r r అంటే ఏంటమ్మా t2 by t1 సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అంటే 4 by 9 by 2 by 3 అంటే ఏమవుతుంది అది 3 by 2 3 3s 2 2s so r value ఏంటో r value ఏంటమ్మా 2 by 3 1 minus 2 by 3 nothing but 2 by 3 1 minus 2 by 3 nothing but 3 minus 2 1 by 3 becomes as reverse 3 by 1 so obviously what is the answer ma 2 2 ante option b next ma now we are looking at question number 117 the term independent of x in the expansion of x square by 3 minus 3 by x square whole power 10 is ma so basically ma tr plus 1 is equals to ncr into x power n minus r into y power r ma ncr x power n minus r into y power r ma so what is the n ma 10 cr into x square by 3 whole to the power of 10 minus r into 3 by x square whole to the power of r so 10 cr ma x terms one side తీసుకొస్తే x power 2 into 10 మా 20 minus 2r x square denominator మా పైనకి వస్తే నెగటివ్ అంటే x power minus 2r ఈ 3 మా పైనకి వచ్చేస్తే 3 power minus 10 plus r into 3 to the power of r ఇండిపెండెంట్ రావాలి అంటే x పవర్ షుడ్ బి 0 మా పవర్ షుడ్ బి 0 అన్నప్పుడు దిస్ 20 minus 2r minus 2r నథింగ్ బట్ 20 minus 4r మా 20 minus 4r equals to 0 అంటే 4r equals to 20 ma r equals to 5 r is equals to 5 ma r equals 5 ma negative so 5 అన్నప్పుడు so that will become so negative because middle లో ఉంది కాబట్టి నెగటివ్ టర్మ్ అవుతుంది ఫిఫ్త్ టర్మ్ అక్కడ so nothing but minus 10 c5 into 3 to the power of 5 కాబట్టి 5 plus 5 ma 10 minus 10 plus 10 0 ma అంటే అది ఉండదు ఇంకా minus 10 c5 nothing but 5 steps reduce చేస్తాము divide by 5 factorial ma so minus 10 into 9 into 8 into 7 into 6 by 5 factorial ma 120 0 cancel 6 2s 2 4s 7 4s are 28 8 9 is 72 last digit 2 అది కూడా నెగటివ్ తో last digit 2 ma only one option D minus 252 next ma ABC are the 3 points on the circumference of a circle with center O. If angle ABC, in triangle ABC, angle B 60, C 70, then angle BOC is A, B, C ma. So B is 60 ma, and C is 70. 130 and a balance ma ikkada 50 ma. బట్ క్వశ్చన్ ఆస్కింగ్ యాంగిల్ బిఓసి మా బిఓసి ఇక్కడ అడుగుతుంది సో ఇక్కడ ఎంత ఉంటుంది డబల్ ఆఫ్ దట్ మా సో 50 డబల్ ఎంతమా 100 సో ఆబ్వియస్లీ వాట్ ఇస్ ఆన్సర్ మా 100 degrees మా 100 సో ఇక్కడ ఎంత ఉందో సెంటర్ దగ్గర డబల్ యాంగిల్ మా 50 డబల్ ఇస్ మా 100 degrees నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a power x minus b power x by x మా సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అని స్ప్లిట్ చేస్తే
a power x by x minus b power x by x ma. A power x by x, b power x by. So by taking log ma, by taking log తీసుకుంటే that will becomes as ma limit x tends to 0 log a power x by x minus log b power x by x ma. So that will becomes as ma limit x tends to 0, limit x tends to 0 పవర్ లో వస్తే ముందుకు వస్తామా x log a by x log a by x అంటే that will becomes as ma x log a by x minus x log b by x ma. X anyway gets cancelled, log a minus log b ma, log a minus log b is nothing but log of a by b, log a minus log b nothing but log of a by b. మైనస్ ఉన్నప్పుడు బై లో రాస్తాం, ప్లస్ ఉంటే ఇంటూ రాస్తాం. సో లాగ్ ఆఫ్ a by b అంటే ఆప్షన్ సి, ఆప్షన్ సి మా. నెక్స్ట్ now we are looking question number 120 ma. If x is equals to a into cos theta plus sin theta, y equal to a into sin theta minus theta cos theta, then dy by dx equals to, so here ma derivation apply cheste dx by d theta is equals to a into minus sin theta plus theta into cos theta plus sin theta into 1 ma, nothing but ma sin theta ma. So minus sin theta plus sin theta gets cancelled ma. So dx by d theta is equals to a theta into cos theta ma, a theta into cos theta ma. In the same way ma dy by theta ఏమవుతుంది ma, dy by d theta equals to a theta into sin theta, but we require ma dy by dx ma. To get the dy by dx ma, dy by dx ma, so a theta sin theta by a theta cos theta, a theta cancel ma, sin by cos nothing but tan theta, tan theta ma, option a, option a ma tan theta. Next, the equation of a line parallel to 2x plus 5y minus 7 equals 0 and passing through the minus 1 by 4 bar. దానికి parallel గా ఉండాలి అంటే ఆబ్వియస్ గా టూ parallel lines ఉన్నప్పుడు slopes are equal మా, slopes are equal. ఈక్వేషన్ ఫామ్ లో స్లోప్ ఫామ్ లో అంటే మా మైనస్ a by b మా, స్లోప్ m is equals to minus a by b అంటే minus 2 by b అంటే ఏంటమ్మా 5, ఇది స్లోప్. So whenever slope and point ఇచ్చినప్పుడు what the equation formula, slope equation ma y minus y1 equal to m into x minus x1 ma. So y minus y1 nothing but ma 4, m అంటే minus 2 by 5, x minus x1 minus minus ma plus 1. So 5y minus 20 is equals to minus 2x minus 2 ma, that means 2x plus 5y minus 2 becomes as plus ma, minus 20 plus 2 ante minus 18 ma, 2x plus 5y minus 18 ma, 2x plus 5y minus 18 equals to 0 ma, obviously option b, 2x plus 5y minus 18 equals to 0 ma. Next, the angle made by the line x plus root 3y minus 6 equals 0 with the positive direction of x axis is ma. So tan theta is equals to slope ma, slope equals to tan theta equals to minus a by b, nothing but minus 1 by root 3. Tan theta equals 1, so tan లో minus 1 by root 3 equals ma. So basically గా tan 30 ma, tan 30 is 1 by root 3, but minus 1 by root 3 where you will get ma, minus 1 by root 3 ma, tan of 180 minus theta ma, tan of 180 minus theta అన్నప్పుడు tan of 180 minus 30 ma. So tan of 180 అన్నప్పుడు obvious గా ఫంక్షన్ సేమ్ ఉంటుంది మా, ఫంక్షన్ is same, but 180 minus theta ma nothing but మా సెకండ్ క్వాడ్రాంట్ లో tan నెగటివ్ మా, సో nothing but minus 1 by root 3 ma. So minus 1 by root 3 nothing but tan 150, tan 150, obviously c equals to that means option c ma, 150 degrees. Next, the distance between 2 points 0 comma 0 a cos alpha and a sin alpha ma. So 2 points x1 y1 x2 y2 different distance formula ఏంటమ్మా under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square ma. So x2 minus x1 ma nothing but a cos alpha minus 0 అంటే a square cos square alpha plus a square sin square alpha ma. Obviously a square is common ma, a square common తీసుకుంటే cos square alpha plus sin square alpha identity ma 1, that means root of a square, and obviously what is the answer ma, option a, option a ante b ma, b. Next,
The points A 7, 9, B 3, -7, C -3, 3 are the vertices of equilateral triangle, isosceles, right angle, none of this. So అవి దేనికి బా సో ఒకవేళ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే ఏబి బీసీ ఏసీ మా ఆల్ షుడ్ బి ఈక్వల్ అన్ని ఈక్వల్ ఉంటే ఈక్వలేటర్ మా ఇఫ్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ మా ఐసోలేస్ మా ఆల్ ఆర్ డిఫరెంట్ మా దట్ ఈస్ నథింగ్ బట్ మా స్కేలన్ ట్రయాంగిల్ మా ఇఫ్ టేక్ ద ఏబి మా under root of x2 minus x1 ma 3 minus 7 nothing but minus 4 whole square ma 16 minus 7 minus 9 ma minus 7 minus 9 nothing but minus 16 ma so minus 16 whole square and 16 whole square 256 ma so 250 260 272 bc ma bc minus 3 ma minus 6 whole square nothing but 36 3 minus of minus 7 ma 3 plus 7 ma 10 square and 100 root 136 ma AC AC ma A and C minus 3 minus 7 ma minus 10 whole square nothing but 100 3 minus 9 minus 6 whole square ma 36 ma root 136 ma root 136 ma so AB ma root 272 BC root 136 ma AC ma root 136 ma here ma టూ ఈక్వల్ గా ఉన్నాయంటే ఆబ్వియస్ గా దట్ ఈస్ మా ఐసోసెలస్ ట్రయాంగిల్ కాకపోతే ఐసోసెలస్ అవుతుంది మన ఆప్షన్స్ లో ఈక్వలేటరల్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ నన్ ఆఫ్ దిస్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ అని చెప్పాడు వన్స్ చెక్ చేద్దాం ఇది ఐసోసెలస్ కన్ఫర్మ్ బట్ రైట్ యాంగిల్ అవుతుందా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీనింగ్ ఏంటమా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ టూ సైడ్స్ ఈక్వల్స్ టు థర్డ్ సైడ్ స్క్వేర్ మా సో ఈ 136 మా బ్యాడ్ ఇన్ దట్ 272 క్లియర్ గా దీనికి ఈక్వల్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ ఐసోసెలస్ అవుతుంది అస్ వెల్ as రైట్ యాంగిల్ కూడా అవుతుంది సో ఆప్షన్ బి an isosceles right angle triangle. Next, the distance between the lines 4x plus 3y equals to 9 and 8x plus 6y equals to 15 so basically whenever ax plus by plus c1 equals to 0 ax plus by plus c2 equals 0 distance formula mod of c2 minus c1 by under root of a square plus b square mod of c2 minus c1 by under root of a square plus b square so రెండు సేమ్ ఏబి టర్మ్ సేమ్ ఉండదు ఎక్సెప్ట్ ఆఫ్ కాన్సెప్ట్ రిమైనింగ్ షుడ్ బి సేమ్ బట్ ఇక్కడ అలా లేవమ్మా 4x plus 3y 8x plus 6y కానీ నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 4 కి మల్టిపుల్ ఏమో 8 సో బై మల్టిప్లైయింగ్ ఇంటూ 2 బై మల్టిప్లైయింగ్ ఇంటూ 2 దిస్ వన్ వీ కెన్ రైట్ యాస్ 8x plus 6y is equals 2 9s are 18 8x plus 6y there also 8x plus 6y so what is the distance from under root of c2 mod of c2 minus c1 by under root of a square plus b square అంటే ఏమవుతుంది 18 15 difference 3 mod negative or positive only under root of a square plus b square nothing but 8 square 64 6 square 36 so 3 by root 100 nothing but 10 3 by 10 అంటే fraction option points 3 by 10 fraction లేవు పాయింట్స్ కాబట్టి ఆప్షన్ ఆన్సర్ 0.3 0.3 ఆప్షన్ బి 0.3 నెక్స్ట్ 126 the three vertices of a parallelogram ABCD are A minus 1 comma 2 B 3 comma 6 C 5 comma 10 the fourth vertex of D is so parallelogram కి ఎలా ఉంటాయమ్మా opposite sides parallel and equal as well as diagonals are not equal అంటే it has to satisfy AB that means A B C D these two are equal and diagonals not equal AC is not equals to BD AC is not equals to BD now for example if you take first option this if you take the first option if D is 3 comma 2 if D is 3 comma 2 if it satisfies the condition that is clear లేదంటే we can take x y and substitute చేసుకొని we can take it our convenient version so AB what is the AB value AB is nothing but 3 minus 1 2 whole square nothing but 4 6 minus of minus 6 plus 2 8 square into 64 nothing but it is root 68 BC 5 minus 3 2 square 4 10 minus 6 4 square 16 nothing but 20 next AC AB BC CD if you take CD 3 minus 5 minus 2 whole square 4 2 minus 10 minus 8 whole square 64 68 next AD 3 minus 1 2 square nothing but 4 2 minus 2 plus 2 4 2 minus of minus 2 plus 2 4 4 square into 16
నథింగ్ బట్ మా 20 మా. సో ఆబ్వియస్లీ మా 2 ఈక్వల్ గా ఉన్నాయి, 2 ఈక్వల్ మా, రూట్ 20 ఈక్వల్, రూట్ 68 ఈక్వల్ మా. సో దట్ సాటిస్ఫైయింగ్ కండిషన్ మా. సో అంటే ఆపోజిట్ సైడ్స్ ప్యారల్, ఓకే దట్ ఇస్ క్లియర్, ఈక్వల్ అండ్ ప్యారల్ అండ్ ఈక్వల్, దట్ ఇస్ క్లియర్. బట్ ఏసీ ఇస్ నాట్ ఈక్వల్ టు బీడీ కావాలి అయితే దట్ ఇస్ క్లియర్ మా. ఏసీ మా, ఇఫ్ చెక్ దట్ మా ఏసీ, what is the AC value ma? A and C. 5 minus 1 ma 4 square, nothing but ma 16, plus 10 minus of minus 2 ma 10 plus 2 whole square ma 12 square 144, and obviously 140 150 it is 160 ma. Whereas BD ma, BD nothing but 3 minus 3 ma 0, 2 minus 6 minus 4 whole square ma 16. ఎనీవే ఇవి రెండు ఈక్వల్ కావమ్మా. సో ఈక్వల్ కావాలంటే ఆబ్వియస్లీ దట్ ఈస్ పారలోగ్రామ్ ఫామ్ అవుతున్నట్టే. సో ఆబ్వియస్లీ ఆప్షన్ ఏమా, ఆప్షన్ ఏమా 3, 2. అదర్వైజ్ మా అవర్ కౌంట్ బై టేకింగ్ x and y ఆల్సో వీ కెన్ గెట్ దట్ మా. 127. If 0, 1, it is 0, 1, 1, 1 and 1, 0 are the midpoints of the sides of triangle ABC, then its area is. So ఈ పాయింట్స్ ఇచ్చినాడు, ఎంటైర్ ఏరియా అంటున్నాడు. సో ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంటైర్ ఏరియాలో 1/4 పార్ట్ ఉంటుంది మా. అంటే ఆబ్వియస్గా రివర్స్ మినిమా, నీకు ఏరియా ఎంతైతే వస్తుందో దానికి 4 times ఓవరాల్ ఏరియా ఉంటుంది, ఓవరాల్ ఏరియా ఉంటుంది. ఇది 10 ఉంటే టోటల్ మా 40 ఏరియా ఉంది. ఆ విధంగా తీసుకోవాలి. అంటే ఫస్ట్ వి షుడ్ ఫైండ్ మా దిస్ ట్రయాంగిల్ ఏరియా, దట్ ట్రయాంగిల్ ఏరియా. సో బేసికల్లీ ఇట్ ఈస్ మా x1 y1, x1 y1, x2 y2, x3 y3 హాఫ్ ఇంటూ x1 మా నథింగ్ బట్ మా 0 ఇంటూ ఇంకా ఏది వచ్చినా 0 మా ప్లస్ x2 మా, x2 నథింగ్ బట్ మా 1, x2 ఇంటూ y2 మైనస్ y3 మా, y2 మైనస్ y3 1 మైనస్ 0 మా 1. నెక్స్ట్ x3 మా, x3 నథింగ్ బట్ 1 ఇంటూ x3 మా. సో y1 మైనస్ y2 మా, y1 మైనస్ y2 మా నథింగ్ బట్ మా 1 మైనస్ 1 మా 0. సో ఇట్ ఈస్ 0, ఇట్ ఈస్ 0 మా. సో ఆబ్వియస్లీ 1/2 మా, 1/2. సో ఇది 0.5 హాఫ్ ఏరియా ఉన్నాడు. అప్పుడు ఓవరాల్ ఏరియా 0.5కి 4 times అమ్మా, 0.5కి 4 times అంటే 2 మా. సో వాట్ ద ఓవరాల్ ఏరియా మా 2, ఓవరాల్ ఏరియా ఇస్ 2. నెక్స్ట్ the 4 points P0, 5, Q -2, -2, R 5, 0, S 7, 7 to form rhombus, rectangle, square, parallelogram but not rhombus ma. So basical ga condition ma, rhombus lo all sides are equal, diagonals not equal. Rectangle all opposite sides are equal, diagonals equal. Square all sides are equal, diagonals are equal. Parallelogram is opposite sides are equal but diagonals are not equal. అవన్నీ దేన్ని ఫామ్ చేస్తాయి? ఫస్ట్ ఒకసారి నువ్వు సైడ్స్ కనుక్కుంటే క్లారిటీ వస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ మా, ఇఫ్ యు టేక్ ద PQ మా, PQ అండ్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 -2 అంటే 0, -2 హోల్ స్క్వేర్ అంటే 4, y2 -1 -2 -5 మా -7 నథింగ్ బట్ 49. ఇట్ ఈస్ మా రూట్ 53 మా, రూట్ 53. నెక్స్ట్ మా QR 5 minus of nothing but 49 plus 4 root 53. PQ QR పక్క పక్కన ఈక్వల్ గా ఉన్నాయి అంటే ఆబ్వియస్ గా అది మేబీ రాంబస్ కి ఛాన్స్ ఉంది, అదర్వైజ్ మా స్క్వేర్. సో రెక్టాంగిల్ పారలోగ్రామ్ పక్కన పెట్టచ్చు, రెక్టాంగిల్ పారలోగ్రామ్ వీ కెన్ లీవ్ ఇట్ మా. సో మేబీ రాంబస్ మేబీ స్క్వేర్. క్లారిటీ రావాలంటే వీ షుడ్ ఫైండ్ ద డయాగ్నల్స్ మా. ఇఫ్ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ స్క్వేర్, ఇఫ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ మా రాంబస్. సో నెక్స్ట్ మై ఇఫ్ యు గో ఫర్ డయాగ్నల్స్ మా, PR 5 minus 0 ma 5 square 25, 0 minus 5 square ma 25, nothing but root 50. PR next ma ila PQRS ma, PR next ma one more is QS ma. 7 minus of -2 ma 7 plus 2 9 square 81, 7 minus of -2 ma 7 plus 2 ma 9 square 81 ma. Obviously these two are not equal ma. Diagonals equal అవ్వట్లేదు, సైడ్స్ ఈక్వల్, డయాగ్నల్స్ ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి దట్ విల్ బికమ్స్ మా రాంబస్. రాంబస్ మా ఆప్షన్ ఏ rhombus. నెక్స్ట్ now question number 129 ma, the radius of the circle passing through the points 0, 0, a, 0 and 0, b ma. డైరెక్ట్ గా వీఆర్ హ్యావింగ్ మా. సో ఇది లైక్ ఆరిజిన్ మా a, 0, 0, a, 0 అండ్ 0, b మా. x యాక్సిస్ పైన a యూనిట్ డిస్టెన్స్ మా, y యాక్సిస్ పైన b యూనిట్ డిస్టెన్స్ మా. సో నథింగ్ బట్ మా రేడియస్ మా అండర్ రూట్ ఆఫ్ a square plus b square by 2, under root of a square plus b square by 2. Option C. Next
here ma 2 matrix ma 216 minus 80 a b square c cube 0 ma c lesser than 0 b lesser than 0 c kuda less than 0 b kuda 3a plus b plus c ma. So a is clearly equals to 2 ma. b square is 16 and b is equals to plus 4 or minus 4, but b ఎలా అని చెప్తున్నాడు less than 0 అని, 0 కంటే చిన్నది అంటే we should not take plus 4. నెక్స్ట్ c cube is equals to minus 8 అంటే c is equals to minus 2, c less than 0 అంటే clearly minus 2 ma, and that is ma 0 only. Now question asking 3a plus b plus c ma, 3a nothing but ma 6, b nothing but minus 4, c nothing but minus 2. So 6 minus 6 and what is the answer ma 0. 0 అంటే option d ma 0. Next sec theta plus tan theta equals to 5, then sin theta ma. So మనకు secant theta tan theta వచ్చినప్పుడమ్మా ఐడెంటిటీ secant square theta minus tan square theta equals to 1 ma. Secant square theta minus tan square theta tan square ma we can split as a square minus b square formula కాబట్టి sec theta plus tan theta into sec theta minus tan theta ma. So from that sec theta plus tan theta is equals to 5, sec theta minus tan theta is equals to 1 by 5 minus tan theta equals to 1 by 5 here ma by cancelling ma cancel sec theta plus sec ma 2 sec theta is equals to 5 plus 1 by 5 nothing but ma 26 by 5, 2 13s, sec theta ma 13 by 5. second అప్పుడు opposite by second అప్పుడు hypotenuse by adjacent ma అంటే 13 ఇది 5 అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందమ్మా 12. క్వశ్చన్ ఆస్కింగ్ వాట్ ఇస్ ద సైన్ టీటా అంటే అపోజిట్ బై హైపోటెనస్ మా 12 by 13, ఆప్షన్ ఏ మా 12 by 13. నెక్స్ట్ tan of a minus b equal tan a plus tan a minus tan b by 1 plus tan a tan b, tan 15 ma. So tan 15 ni we can write as tan of 45 minus 30 ma. 45 minus 30 is nothing but tan 15 ma. So tan 45 nothing but 1 minus tan 30 ma. What is tan 30 ma? 1 by root 3. 1 minus 1 into 1 by root 3 ma 1 by root 3. Sorry 1 plus ma. So root 3 minus 1 by root 3 plus 1. Denominator root 3 gets cancelled ma. Root 3 minus 1 by root 3 plus 1 ma. So by making rationalization ma, rationalize cheste root 3 minus 1 whole square ma. Root 3 minus 1 whole square by a plus b into a square minus b square 3 minus 1 ma 2. అదే పోతుందా 3 plus 1 4 minus 2 root 3, 4 minus 2 root 3 2 కామన్ వస్తే ఆన్సర్ మా 2 minus root 3, 2 minus root 3 మా ఆప్షన్ బి 2 minus root 3. నెక్స్ట్ 133 మా cos a by 1 plus sin a plus cos a by 1 minus sin a equals to ఇక్కడ మనము we can simplify that by cross multiply cos a minus sin a, cos a minus cos a sin a ma, cos a plus cos a sin a 1 minus sin square ma అలా స్ప్లిట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ వర్షన్. లేదు టేక్ మా a is equals to any one value ma. For example if a is 45 degrees ma, a is 45 degrees అనుకుంటే cos 45 ma 1 by root 2 by 1 plus 1 by root 2 ma. అప్పుడు ఏమవుతుంది అది 1 root 2 cancel, 1 by root 2 plus 1 by root 2 plus 1. There also same 1 by root 2 minus 1 ma, root 2 minus 1 root 2 plus 1 ma, plus 1 minus 1 cancel ma 2 root 2, 2 root 2 by 2 minus 1 ma 1. So obviously 2 root 2 ma. So 2 root 2 ఎక్కడ tally అయితే అది మన ఆన్సర్. 2 into secant ఏమా అంటే secant 45 వాల్యూ ఏంటమ్మా root 2. సో 2 root 2 క్లియర్ గా సాటిస్ఫై అవుతుంది. ఆబ్వియస్లీ వాట్ ఇస్ ఆన్సర్ 2 secant a. 2 secant a is clear ma. 2 secant a is the clear ma. Right ma. And otherwise ma we can into ma cos a minus cos a sin a plus cos a plus cos a sin. అప్పుడు gets cancel ma. In that way also we can cancel ma. 2 secant a ma. Next. A ladder 6 meters height makes an angle of 60 degrees with the horizon. The height of the wall at which the ladder reaches is. So, it ladder length ma 6 meters, angle with 60 degrees. Question asking the height of the wall which ladder. So, ఈ height ఎంత అంటే మనకి ఇక్కడ
హైపోటెన్యూస్ తెలుసమ్మా, అపోజిట్ కావాలి. అపోజిట్ టు హైపోటెన్యూస్ ఇచ్చిన మనం ఏం తీసుకోవాలమ్మా, సైన్ మా, సైన్ 60, సైన్ 60 వాల్యూ మా √3/2 ఈక్వల్స్ టు హెచ్ బై 6, 2 3s. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందమ్మా 3√3, 3√3, 3√3 ఆప్షన్స్ అని √3 వాల్యూ అంటే 1.732, 3 ఇంటూ 1.732, 17 3 51 అంటే 5.1 అలా వస్తాం. 5.1 అంటే ఆప్షన్ బి, ఆప్షన్ బి మా 5.196. నెక్స్ట్ now we are looking question number 135. Under root of 1 plus cos a by under root of 1 minus cos a ma, by making rationalization ma, rationalize చేస్తే ఏమవుతుంది మా పైన under root of 1 plus cos a whole square by under root of 1 plus cos a into 1 minus cos square అంటే 1 minus cos square a ma. Square root gets cancelled ma, that is 1 plus cos a, 1 minus cos square a అంటే sin square ma, 1 minus cos square అంటే sin square ma. So nothing but ma 1 by sin square ma, 1 by sin square a, 1 by sin square a nothing but ma cosecant square a ma, cosecant square a రూట్ ఉంది కాబట్టి ఈజ్ క్యాన్సిల్ అయిపోతుందా. సో 1 by sin a నథింగ్ బట్ cosecant a, cos a by sin a మా cot, రూట్ కి ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఈ స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతుందా. సో cosecant a plus cot a మా, cosecant a plus cot a అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. నెక్స్ట్ మా one, that is ma sin power 4 theta minus cos power 4 theta ma, that one we can break it as ma, it is sin square theta whole square minus cos square theta whole square ma. We can this one break it as ma sin square theta whole square minus cos square theta whole square ma. And obviously that is the format of a square minus b square. What is the formula of a square and b square ma, a plus b into a minus b. A plus b అంటే ఇవి రెండు యాడ్ అవుతాయి అంటే 1a. సో అది అవసరం లేదు, ఏ మైనస్ బి అంటే మనం మిగిలిది ఏంటమ్మా సైన్ స్క్వేర్ టీటా మైనస్ కాస్ స్క్వేర్ టీటా బ్యాలెన్స్, దట్ ఈస్ ద బ్యాలెన్స్. బట్ ఆప్షన్స్ లో అలాంటిది ఏం లేదమ్మా, ఆప్షన్. సో సైన్ స్క్వేర్ టీటాని దిస్ వన్ కెన్ ఐ రైట్ మా 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, అప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 మైనస్ 2 కాస్ స్క్వేర్ ఇలా రాయొచ్చు. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ వర్షన్. 1 మైనస్ 2 కాస్ స్క్వేర్ టీటా ఉంది కదమ్మా, ఆప్షన్ డి 1 minus 2 cos square theta, ఆప్షన్ డి. లేదు అంటేనమ్మా cos square theta ఏం రాసుకోవచ్చు 1 minus sin square theta మా, ఇన్ దట్ వే ఆల్సో వీ కెన్ రైట్ మా. Now question number 137 ma, x equals to cos theta plus sin theta, y equals sin theta minus cos theta, then x square plus y square ma. So x square అడిగాడమా, సో దీన్ని ఫస్ట్ మా సైన్ ఫస్ట్ వన్ రివర్స్ చేసుకుంటే x square plus y square మా, x square plus y square equals to sin theta plus cos theta whole square sin theta minus cos theta whole square and అది a plus b whole square plus a minus b whole square ఈ ఫార్మేట్ లో ఉందమ్మా. a plus b whole square plus a minus, సో a plus b whole square plus a minus b whole square ఏంటమ్మా plus 2ab minus 2b cancel, 2 of a square plus b square, that means 2 of sin square theta plus cos square theta. Sin square plus cos square theta అంటే ఏంటమ్మా 1, సో 2 into 1 మా ఆన్సర్ ఇస్ మా 2, 2 అంటే ఆప్షన్ డి, ఆప్షన్ డి మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 138 మా, if a cos theta plus b sin theta equals to p, a sin theta, a cos theta plus b sin theta equal to p and a sin theta minus b cos theta equals to q, then ma so a square minus b square ma a square is అలా ఇచ్చాడు. సో మా p square q square by making p square ma, by taking p square equal to ఏమవుతుంది మా whole square both sides, అప్పుడు a square cos square theta plus b square sin square theta, అప్పుడు and a square cos square theta plus b square sin square theta plus 2ab cos theta into sin theta, 2ab cos theta into sin theta. Next ma q square ma, అక్కడ squaring on both sides ma, q square is equals to a square sin square theta, a square sin square theta plus b square cos square theta minus 2ab sin theta gets cancelled ma. So p square plus q square is equals to, సో రెండిట్లో ఏ స్క్వేర్ కామన్ మా, అప్పుడు సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1 అంటే ఏ స్క్వేర్, ఇక్కడ బి స్క్వేర్. సో పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మా, అండ్ ఆబ్వియస్లీ ఆప్షన్ సి, ఆప్షన్ సి మా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. నెక్స్ట్ మా 139, from the top of a lighthouse the angle of depression of two stations on opposite sides at a distance apart are alpha and beta, then the lighthouse is a b c d, entire my a
యాంగిల్స్ మా ఆల్ఫా అండ్ బీటా మా ఇది సమ్ హెచ్ అనుకుంటా లైట్ హౌస్ అయితే మా సో లైట్ హౌస్ మా ఈ ట్రయాంగిల్లో మా ఇట్ ఈస్ మా adjacent it is మా opposite మా adjacent opposite రిలేషన్ వచ్చినప్పుడు cos otherwise మా cot మా ఓకేనా cos otherwise మా cot tan cot లో ఉన్నాయి కాబట్టి if you take the cot మా cot అంటే మీనింగ్ ఏంటి మా cot అన్నప్పుడు adjacent by opposite మా that means cot alpha is equals to bd by h here ma in the same way ma cot beta equals to cd by h ma so h is equals to ma bd by cot alpha and cd by cot beta ma so obviously entirely ma bd is equals to h cot alpha cd is equals to h cot beta so entire BC ma BC is nothing but BD plus CD ma so A is equal to H of cot alpha plus cot beta ma cot alpha but we can only H ma H and it was by and A by cot alpha plus cot beta ma A by cot alpha plus cot beta is nothing but option C is your answer A by cot alpha plus cot beta ma next a person walking 30 meters towards a tower in a horizontal line through its base observe that its angle of elevation changes from 30 degrees to 60 degrees then the height of the tower is so first of all angle 30 degrees ma next came to angle ma 60 degrees ma so a person walking 30 meters towards to tower ma so e distance ma 30 ma then question asking height of the tower it is h మా ఇఫ్ టేక్ దట్ మా ఎంటైర్ ట్రయాంగిల్లో ఈ ట్రయాంగిల్లో తీసుకుంటే మా ఈ ట్రయాంగిల్లో సమ్ ఎక్స్ అనుకుంటే సమ్ ఎక్స్ మా tan 60 ma tan 60 what is the tan 60 value ma √3 is equals to h by x if take an entire triangle ma tan 30 nothing but ma 1 by √3 equal h by 30 plus x ma 30 plus x ma so h is equals to x √3 ma so x √3 is equals to h equal to 30 plus x by √3 ma 30 plus x by √3 √3 into √3 ma 3x minus x ma 2x equal 30 x equals to 15 but question asking ma height of the tower is ma height about ma x into √3 nothing but 15 √3 ma 15 √3 and option b ma 15 √3 next the mean of the value of 1 2 3 so on up to n with respect to frequency of xi x 2x 3x so on and x is so sigma fi xi by sigma fi ma so mean అది sigma fi xi by sigma fi so obviously ఏమవుతుంది మా 1 into x ma 1x plus 4x plus 9x so our requirement ma 1x plus 4x plus 9x so on up to n square x by sigma fi ma x plus 2x plus 3x ma x plus 2x plus so on up to nx అన్నింట్లో x is common ma by taking x is a common 1 square plus 2 square plus 3 square so on up to n square ma sum of n square formula ఏంటి ma n into n plus 1 into 2n plus 1 by 6 the n into n plus 1 into 2n plus 1 by 6 by x కామన్ తీసుకుంటే 1 plus 2 plus so on up to n మా సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటమ్మా n into n plus 1 by 2 n into n plus 1 by 2 x ఎలాగో క్యాన్సిల్ మా n into n plus 1 also gets cancelled 2 3s so 2n plus 1 by 3 మా 2n plus 1 by 3 అంటే ఆప్షన్ D మా 2n plus 1 by 3 next 4 coins are tossed together what is the probability that at least getting 2 heads ma 4 coins tossed at least 2 heads అంటే మీనింగ్ ఏంటమ్మా 2 heads రావచ్చు 3 heads రావచ్చు 4 heads కూడా రావచ్చు 2 heads 3 heads or 4 heads మా సో అంటే 2 heads 3 heads 4 heads ఉండొచ్చు అంటే ఏది ఉండకూడదు 1 head should not be no head should not be అంటే from the total నుండి we should subtract 1 head and no head 1 head and no head ma so no head is nothing but all tails 1 head is nothing but head tail tail head tail
tail, tail, head, tail, 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 head ma. These are 4 ma. So ఇవి 4, ఇది 1 మా. టోటల్ లో 5 ఉండవు. అంటే మొత్తం 4 కాయిన్స్ టాస్ చేశారు కూడా 2 పవర్ 4 అంటే 16 ఉంటాయమ్మా. 16 లో 5 నాట్ కౌంట్ అంటే హౌ మెనీ ఆర్ కౌంట్ మా 11. సో 11/16 మా. 11/16 నథింగ్ బట్ ఆప్షన్ బి. ఆప్షన్ బి. నెక్స్ట్, find the probability that a two digit number chosen at random, it is a multiple of 4 given that it is also a multiple of 6 ma. 4 ki multiple అవ్వాలి as well as 6 ki multiple అవ్వాలి అని చెప్తున్నారు. సో find the probability a two digit numbers అమ్మా 10 to 99 ఉంటాయమ్మా. అంటే టోటల్ 90 నెంబర్స్ ఉంటాయి. అదేం కావాలి 4 మల్టిపుల్ అవుతూ 6 మల్టిపుల్ కూడా కావాలి అన్నాడు. సో అంటే ఆబ్వియస్ గా 4 కి 6 కి కామన్ మల్టిపుల్, 4 6 కి కామన్ మల్టిపుల్ అన్నప్పుడు ఎల్సిఎం ఆఫ్ 4 అండ్ 6 ఎంతమా? ఎల్సిఎం 4 అండ్ 6 మా 12. అంటే 12 టేబుల్ లో వచ్చే నెంబర్ కావాలి. 12 8 96 అమ్మా. అప్ టు 99 వరకే కాబట్టి 8 ఉంటాయమ్మా. 8/90. ఆప్షన్ ఏ. నౌ వీఆర్ లుకింగ్ 144. There are 200 bars numbered 1 to 200. 1 to 200 in a box. Find the probability of choosing a ball which bears either perfect cube or perfect square, and the units digit is either multiple of 3 or multiple of 2. So basically perfect cubes amma, perfect cubes 1 to 2 అంటే ఏముంటాయమ్మా 1 8 27 64 125 2 1 6 క్రాస్ అయిపోతుంది. అదేవిధంగా పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏముంటాయమ్మా? పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయేమో 1 to 200 లో లైక్ మా 1 స్క్వేర్ 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 అలా 14 స్క్వేర్ మా 196 వరకు వస్తాయి. 196 వరకు వస్తాయి. కాబట్టి ఏమని చెప్తున్నాడు? పర్ఫెక్ట్ క్యూబ్ లైన స్క్వేర్ యూనిట్స్ డిజిట్ అనేది ఎలా ఉండాలి? ఐదర్ మల్టిపుల్ ఆఫ్ 3 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2 మా. మల్టిపుల్ ఆఫ్ 3 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 2 ఉండాలి. సో ఇది కాదమ్మా, ఇది ఓకే, ఇట్స్ నాట్, ఇట్స్ ఓకే బికాస్ 4, ఇట్ ఇస్ నాట్. ఇక్కడ ఓన్లీ 2 ఛాన్సెస్ ఉన్నాయి. అయితే స్క్వేర్స్ లో 1 స్క్వేర్ 1 నాట్ సూటబుల్, 2 స్క్వేర్ 4 ఓకేనమ్మా, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 ఆల్సో సూటబుల్, 4 స్క్వేర్ 16 మా సూటబుల్ 2 మల్టిపుల్, 5 స్క్వేర్ 25 నాట్ సూటబుల్, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ మా 81 నాట్ సూటబుల్ బికాస్ 1 is not multiple of 2 and 3 మా. 10 స్క్వేర్ మా 100 నాట్ సూటబుల్. నెక్స్ట్ మా 11 స్క్వేర్ 121 నాట్ సూటబుల్, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ మా 169, 14 స్క్వేర్ మా 196, 15 square crossable. These suitable. So total how many ma? Here ma 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 they're out of 200 ma. 11/200 option A. Option A ma 11/200. Next. A bag contained X red, 2X minus 1 blue and 3X minus 2 green balls. Two balls are randomly drawn. Two balls are randomly drawn from the bag, and the probability that a blue ball and green ball are drawn is 1/3. Blue and green రావడానికి probability 1/3. Find the total number of balls in the bag. అలాగే total ఎన్ని balls ఉన్నాయి? సో 1 blue రావాలి అంటే 2x minus 1 c1 అంటే 2x minus 1 and one more should be green ma. Green అంటే 3x minus 2 c1 nothing but 3x minus 2. By total how many ma? X plus 2x plus 3x ma 6x minus 3. 6x minus 3 c2. 6x minus 3 c2 ma. That equivalent to he was saying ma 1/3. That equals to saying ma 1/3 and 1 blue and 1 blue. Find the total number of balls in the bag ma. Find the total number of balls in the bag. Here ma, if you observe ma, total ante 6x minus 3 ma. 6x minus 8. As per first option, if it is 27 ma, 6x equals to 30, x equals to 5. X equals to 5. ఒకసారి చూడమా సాటిస్ఫై అయితే ఓకే, ఇఫ్ నాట్ గో ఫర్ మా. సో బై సబ్స్టిట్యూటింగ్ 5 మా 10 minus 1 మా 9, 15 minus 2 ma 13. Here ma 6 5s are 30 minus 3 27 c2 ma. 27 c2 ante nothing but ma 27 into 26 by 2. 2 13s, 13 cancel, 9 ones 9 3s. 1/3 clearly satisfying ma. So obviously option A. Option A ma 27 is your answer ma. 146. A bag contains certain number of green and pink balls. The ratio of the number of green and pink balls is 2:3 ma. Green and pink ma. Green and pink ratio ma 2:3.
two balls are randomly drawn from the bag and the probability that both the balls are pink is 6/17. Both pink ఏ కావడానికి probability ఏంటమ్మా 6/17. Find the total number of balls in the bag మా. టోటల్ అడిగాడు. టోటల్ ఎన్ని పార్ట్స్ అమ్మా 5 పార్ట్స్. టోటల్ 5 పార్ట్స్ అంటే మన ఆప్షన్ డెఫినెట్గా 5 టేబుల్ వచ్చే విధంగా ఉంటుంది. సో 5 లో 30 వస్తుంది, 40, 35 ఆల్ యూల్ గెట్ మా. యాజ్ పర్ ఫస్ట్ ఆప్షన్ ఒకవేళ 30 అనుకుంటే 5 పార్ట్స్ 30 మా, 1 పార్ట్ ఎంతమ్మా 6. సో 6 2 12, 5 part 6 2 12, 18. Question mark, two balls are drawn randomly from the bag. The probability that both are pink is 6/7. రెండు పింక్ కావడానికి 6/7. సో both are pink అంటే 18C2 అంటే 18 into 17 by 30C2 ma 30 into 19. So 30 into 29. Can you get 6/17? So 30 not suitable ma. 30 not suitable. Go for 40 ma. 5 parts 40, one part is 8. అంటే 8 2 just 16, 8 3 ja 24. So 24 into 23 రెండు పింక్ కావాలి కాబట్టి by 40 into 39. Can you get ma 6/17? 17 వచ్చే ఛాన్స్ లేదమ్మా. లీవ్ దట్. Go for next option ma 35. So 5 parts 35 and 1 part is 7 ma. 1 part is 7 is nothing but ma 14 21 ma. 21 into 20 by 35 into 34. Here ma 7 3s, 7 5s, 5 4s, 2 2s, 2 70s ma. 6/70 clearly satisfying ma. So obviously what is the total number of balls ma? Option C 35. Option C 35 ma. Next. Now we are looking at question number 147. In a class of 25 students comprising 15 boys, 25 students ma. If boys are 15 means girls are 10. What is the probability that exactly one of the three members is a girl? 3 members in pick చేస్తే దాంట్లో 1 should be girl and exact గా 1 girl ఉండాలంటే remaining 2 should be the boys and obviously 1 girl ఉండాలి అంటే 10C1 into remaining 2 should be the boys that means 15C2. Question asking probability ma. So probability అంటే requirement by total. Total ma from 25 members లో ఉన్నారు. We are selecting ma 3 candidates. So total is ma 25C3 ma. 25C3 ma. 10C1 nothing but ma 10 only. 15C2 nothing but ma 15 into 14 by 2 steps reduce చేస్తాము. Divide by 2 factorial ma అంటే 2. Next ma 25C3 ma. So 25 into 24 into 23 by 3 factor. That means ma 6. 6 4s ma. ఇక్కడ 2 7s. Still what we can cancel ma here ma. 5 2s, 5 5s, 5 3s ma. Next ma 2 2s. 21 by 46 ma. 21 by 46 nothing but ma option D. Option D 21 by 46 ma. Next. Now we are looking at question number 148. If 1 by a plus b equal to 1 by a plus 1 by b, then the value of a cube minus b cube. So from this ma 1 by a plus b is equals to b plus a ma. Nothing but a plus b by ab ma. That means ma by making cross multiplication ma ab is equals to a plus b whole square ma. AB equal to a plus b whole square ma. That means a square plus b square plus 2ab ma. So we know that we require ma a cube minus b cube ma. A cube minus b cube nothing but ma a minus b into a square plus ab plus b square ma. A square plus ab plus b square ma. Now if you observe ma from here ma plus 2ab వస్తే minus 2ab ma. అప్పుడు minus ab is equals to a square plus b square. So in the place of ab ma, in the place of ab ma, minus of a square plus b square. So minus of a square plus b square, a square plus b square ma gets cancelled into 0 ma. 0 into something is 0. So what is your answer ma? Option C. Option C ma 0. Next. Each wheel of a car is making 5 revolutions per second ma. Per second ki it was making ma 5 revolutions. If the diameter of the wheel is 84 centimeters ma, the speed of the car in centimeter per second would be ma. So basically ga it was making ma 5 revolutions per second ma. First of all, each revolution ma ఇలా ఒక రౌండ్ మూవ్ అయ్యింది అంటే ఇట్ వాస్ కవరింగ్ ద డిస్టెన్స్ మా. ఈ ఈ బార్డర్ లెంత్ ఎంత ఉంటుందో అంత డిస్టెన్స్ కవర్ చేస్తామా. ఆ డిస్టెన్స్ ఏమంటామా సర్కంఫరెన్స్. నథింగ్ బట్ 2πr. సో 2πr
2 into 22/7 into r ma. What is radius ma? Diameter 84 అన్నాడు అంటే radius half ఉంటుంది. That means ma 42 ma. 2 7 6 7 6. So ఎంత ma 2 6 are 12, 12 2s are 24, 2 balance 12 to 24 plus 2 ma 244 ma. So 44 6 are 2 12 to the 24 2 balance ma 12 2 is 24 26 sorry 264 ma. It was making ma one round ma ఒక revolution లో ఇన్ని మీటర్స్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది బట్ పర్ సెకండ్ కి ఇట్ వాస్ మేకింగ్ హౌ మెనీ రెవల్యూషన్స్ మా 5 రెవల్యూషన్స్ అంటే ఓవరాల్ గా దట్ వాస్ కవరింగ్ మా 264 into 5 264 into 5 ma 5 4 20 ma 32 1320 meters it was covering in every second ma 1320 meters covering in every second ma so 1320 sorry centimeters ma 1320 centimeters and option B option sorry ma 1320 centimeters ma in second. Next 150 ma the average monthly salary of 15 workers in a factory is 285 it is rupees ma rupees 285. If the salary of the manager is included average becomes ma 355 rupees. What is the manager salary ma beginning లో 15 మెంబర్స్ ఉన్నారమ్మా సో అప్పుడు వాళ్ళ యావరేజ్ శాలరీ 285 అని చెప్తున్నాను అంటే ఓవరాల్ మా 15 into 285 మా 15 5 75 7 బ్యాలెన్స్ మా 15 8 మా 120 7 12 బ్యాలెన్స్ మా 15 2 30 ప్లస్ 42 ఇది బిగినింగ్ లో లేటర్ మా 1% జాయిన్ అయినప్పుడు యావరేజ్ 355 అయ్యింది అంటే 16 మెంబర్స్ అయ్యారు మా యావరేజ్ 355 అంటే టోటల్ మా 16 into 355 16 5 ma 88 balance 88 ma 8 balance 48 plus 8 ma 56 5680 ma సో ఇక్కడ 15 క్యాండిడేట్స్ ఇది 16 కదా ఎక్స్ట్రా అంతా కూడా ఎక్స్ట్రా వచ్చిన పర్సన్స్ అయ్యారు సో వాట్ ది డిఫరెన్స్ మా దట్ ఈస్ మా హియర్ మా 680 అడిషనల్ అక్కడ 300 అంటే 725 1325 1405 ma so 1405 extra ma 1405 so the new person's salary is ma 1405 that is one kind of approach అలా చేసేసుకోవచ్చు దట్ ఈస్ వన్ కైండ్ అండ్ వన్ మోర్ మా 1% జాయిన్ అవ్వడం వల్ల ఎంత ఎక్స్ట్రా వచ్చింది మా 285 355 285 350 ఎంత ఎక్స్ట్రా వచ్చింది మా అక్కడ 300 రౌండ్ ఫిగర్ 15 ప్లస్ 55 మా 70 ఎక్స్ట్రా వచ్చింది మా 1% జాయిన్ కావడం వల్ల 70 ఎక్స్ట్రా వచ్చింది ఓవరాల్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ మా 15 పర్సన్స్ మా సో 15 into 70 మా 15 into 70 మా 1050 ప్లస్ అడిషనల్ గా 355 nothing but ma same 1405 direct we can say in that way ma direct otherwise you can proceed ma in the your wish ma right ma